A simple girl to a doctor to a mother to a powerful cop. ఎస్, ఇవాళ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన షీ టీమ్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ని. హలో అండి. హలో. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ టు. So let's decode the journey of a wonderful and powerful woman, and let's decode the journey of she teams. Let's start. సో జనరల్గా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అనే డైలాగ్ వెరీ కామన్ వింటూనే ఉంటాం. కానీ డాక్టర్ అయ్యి మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యారు, ఇది కొంచెం రేర్. అంటే ఎవరికి ఉండదు కదా, జనరల్గా డాక్టర్ అనే ఉంటుంది, లేదా ఇప్పుడు డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ వెరీ రేర్ అనమాట. ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చెప్పండి. సో చిన్నప్పటి నుండి, అంటే ఆల్మోస్ట్ నా 5th grade నుండి నేను కన్న కల ఒక పెద్ద కారిడార్, హాస్పిటల్ కారిడార్లో నేను ఏప్రిన్ స్టెప్ వేసుకొని నడుస్తుంటే అందరూ నాకు హలో చెప్పాలి అనేది ఐ యూస్ టు ఫీల్. అంటే 5th grade నుండి కూడా ఆ కళని నర్చర్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ బికేమ్ అ మెడికల్ డాక్టర్. అండ్ హౌఎవర్ మై పర్సనాలిటీ హ్యాడ్ అ డిఫరెంట్ షేడ్. It was more proactive, it was more doer kind of thing. యాక్షన్ చేయాలి, ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి, ఆ తపన మాత్రం తగ్గలేదు. ఆ క్రమంలోనే గ్రూప్ 1 సర్వీసెస్ రాయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ మై మెరిట్ ఐ కుడ్ సెక్యూర్ డిఎస్పీ పోస్ట్. ఓకే. సో దట్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ జర్నీ. అండ్ ఆల్సో ఇట్ అన్ఫోల్డెడ్ అ డిఫరెంట్ లైఫ్ టు మీ. మేబీ యాజ్ అ డాక్టర్ నేను మిగిలిపోయి ఉంటే నా పేషెంట్ల వరకే నేను లిమిట్ అయ్యేదాన్నేమో. బట్ దిస్ police journey has opened me to new horizons and new facets of life. ఓకే. సో ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీరు ఏమని ఫీల్ అయ్యారు? అంటే ఎటువంటి మార్క్ తీసుకురావాలి ఈ సమాజంలో, లేకపోతే వేసుకున్న తర్వాత ఏవో పవర్స్ వచ్చేసినట్టు అలా ఫీల్ అయ్యారా, లేకపోతే ఏమనిపించింది ఎగ్జాక్ట్ ఫీలింగ్? నా ఫస్ట్ పోస్టింగ్ వరంగల్. అక్కడికి వెళ్తున్నప్పుడు నేను యూనిఫామ్ వేసుకున్నప్పుడు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నా నుండి ఒక ఖచ్చితంగా విక్టిమ్స్కి మంచి జరగాలి అని ఎక్స్పెక్ట్ చేశాను, అదంతా కూడా ఆ ఫస్ట్ పోస్టింగ్లోనే ఫుల్ఫిల్ చేయగలిగాను. దాట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై యూనిఫామ్. ఓకే. ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, మనం ఇలా ఒక స్ట్రీట్లో నడుస్తున్నప్పుడు కానివ్వండి, ఒక వెహికల్లో మూవ్ అవుతున్నప్పుడు కానివ్వండి, యాక్షన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆ థ్రిల్ ఎవ్వరికీ రాదు. ఓన్లీ పీపుల్ ఇన్ యూనిఫామ్ కెన్ డూ దాట్. బట్ నెవర్దలెస్ వెన్ యూ ఆస్క్ అబౌట్ దిస్ యూనిఫామ్, ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ మై మెడికల్ యూనిఫామ్. ఈరోజైతే ఏప్రిన్ వేసుకొని స్టెప్ వేసుకున్నాను, ఆ కారిడార్లో నడిచిన దాన్ని అకాంప్లిష్ చేసేసాను. దట్ డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్ అండ్ ఐ హెడెడ్ టువర్డ్స్ అ డిఫరెంట్ డ్రీమ్. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదండి, ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. పీపుల్ లుకింగ్ అట్ యూ, యూ బికమింగ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అమ్మో యూనిఫామ్లో వచ్చావా అంటారు మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. ఎక్కడైనా తారసపడితే యూనిఫామ్లో ఉన్నావా, యూనిఫామ్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే వాళ్ళకి అదొక ప్రైడ్ అనమాట. మీరేమో అసలు అబద్ధం చెప్పలేని మనిషి. డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే, లేకపోతే ఏదైనా వర్క్ విషయానికి వచ్చేస్తే చెప్పాల్సి వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అలా ఇబ్బంది పడిన సందర్భం ఏమైనా ఉందా? దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నాకు నిజంగానే చిన్నప్పటి నుండి అబద్ధం ఆడడం చాలా తొందరగా దొరికిపోతాను. నేను అబద్ధం ఆడితే ఐ కాంట్ హైడ్ అ సీక్రెట్ ఈజీలీ. అట్లాంటిది డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నేను అబద్ధం ఆడాల్సిన సందర్భాలు ఎక్కువ రాకపోయినా, నా ముందరకు వచ్చి నా సబార్డినేట్స్ చెప్పే అబద్ధాలు వినలేక భరించలేక ఇట్ యూస్ టు బి అ హెల్ప్ ఫర్ మీ. ఎందుకంటే నాకు తెలుసు దే ఆర్ ఓపెన్లీ లయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. అంటే వాళ్ళు ఏదో కావాలని అది కప్పిపుచ్చాలని ఇది కప్పిపుచ్చాలని చేసిన పని కాదు. చిన్న చిన్న విషయాలు లైక్ లీవ్ అడిగినప్పుడు చిన్న అబద్ధము,
ఏదైనా ఎందుకు ఇంత లేట్గా వచ్చావంటే ఏదో ఒక చిన్న అది అబద్ధమని ఇట్టే నాకు తెలిసిపోతుంటుంది, వై ఆర్ దీస్ పీపుల్ లైయింగ్ లైక్ దిస్ అని అనుకునేదాన్ని. కానీ లేటర్ ఆన్ ఐ విల్ టెల్ యూ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. లేటర్ ఆన్ ఏం అర్థం చేసుకున్నానంటే ప్రతి అబద్ధానికి ఒక పర్పస్ ఉండే అవకాశం ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంది. ఎందుకంటే నేరస్తుడిని పట్టుకునేటప్పుడు మనం రకరకాల అబద్ధాలు చెప్తాం, అది వాడిని రీచ్ అయ్యే వరకు మనం రకరకాల అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకెళ్తాం. అట్లాగే ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సూసైడ్కి అటెంప్ట్ చేశారనుకుందాం, వాళ్ళని సేవ్ చేయడానికి కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ జస్టిఫైడ్ ఓన్లీ టు సేవ్ పీపుల్ బికాస్ ఆఫ్ దట్ పర్పస్. ఎస్, అది ఓన్లీ పోలీస్లో సాధించగలుగుతాము, ఇంకెక్కడ అది ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ దాట్. సో మీకేమైనా వేధింపులు ఉంటాయా? అంటే మీరు ఎప్పుడు పోలీస్ యూనిఫామ్లోనే ఉండరు కాబట్టి ఒక సాధారణ మహిళలా కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు, లేకపోతే వేరే ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు మీరు ఎదుర్కొన్న వేధింపులు ఏమైనా ఉన్నాయా? ఎలా డీల్ చేస్తారు? అంటే వెంటనే మీరు ఒక పోలీస్ అన్న సంగతి గుర్తొచ్చేస్తుందా, లేకపోతే ఒక సాధారణ మహిళ రియాక్ట్ అయినట్టే రెస్పాండ్ అవుతారు? దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వేధింపులు అని నేను అనను, హారస్మెంట్ లెవెల్లో అబ్యూజ్ లెవెల్లో ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. కానీ చిన్న చిన్న ఈవ్ టీజింగ్స్ మాత్రం వి డూ ఫేస్. సింపుల్గా సింగిల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదా ఇతర గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి ఎటైనా ఇఫ్ యూ గో అవుట్ ఆన్ అ ట్రిప్ ఆర్ సంథింగ్, ఎవరన్నా కాల్ అవుట్ చేయడము, నేమ్ కాలింగ్ చేయడము, లేదా యూనో మంచి డ్రెస్ ఉంది. మొన్న రీసెంట్లీ ఆల్సో ఐ వెంట్ ఆన్ అ ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్తో ట్రిప్లో వెళ్ళినప్పుడు అందరం కలిసి నడుస్తున్నాము బీచ్ పక్కన. నడుస్తుంటే ఒక గ్రూప్ దాదాపు 10 మంది అబ్బాయిలు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. మేమందరం వీఆర్ ఆల్ 40+. ఆ యంగ్స్టర్స్లోంచి ఒక అబ్బాయి హీ కాల్డ్ అవుట్ అనమాట. హీ వాజ్ కమెంటింగ్ కిత్నా హసీన్ చెహరా అని చెప్పి. ఐ వాజ్ లైక్ షాక్డ్. 40 ఏళ్ళు దాటిపోయి ఉన్నాం మేము. హౌ కెన్ యూ ఈవెన్ థింక్ ఇన్ దోస్ లైన్స్? అంటే అప్పుడు వాళ్ళ ఏజ్ అలాంటిది. దేవర్ వాట్ లైక్ 18 or 20+ చిల్డ్రన్ అంతే. ఓకే. సో ఉంటాయి. దాన్ని వేధింపు అని, ఓ పెద్ద హరాస్మెంట్ అని, లేదా ఎంబడబడుతూ అని మాత్రం నేను, స్టాకింగ్ అయితే నేను అనను, బట్ ఇట్ ఈస్ ఈవ్ టీజింగ్. అండ్ సమ్ టైమ్స్ వి టేక్ ఇట్ ఈజీ, బట్ అదర్ టైమ్స్ ఎస్పెషలీ వెన్ వీఆర్ ఆన్ డ్యూటీ అండ్ ఇన్ సివిల్ డ్రెస్, అప్పుడు కొంచెం వి ఇమీడియట్లీ పిక్ దెమ్ అప్ అండ్ సెండ్ టు ద షీటీ. సో మీరు సిఐడిగా ఉన్నప్పుడు, అంటే 1 by 1 వద్దాం, అప్పుడు చూసిన ఒక సెన్సేషనల్ కేస్ని మా కోసం డీకోడ్ చేస్తారా? లైక్ ఏంటి ఆ డీటెయిల్స్? ఎస్ అండి, సిఐడిలో ఉన్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ SC/ST PCR సెల్ అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్. అందులో ఏంటంటే దెర్ ఇస్ వన్ కేస్ దట్ కాట్ ది అటెన్షన్ ఆఫ్ అవర్ బాస్, అప్పుడు అడిషనల్ డీజీగా గారు ఇలా ఉన్నటువంటి మహేష్ భాగవత్ సార్. అదేంటి అంటే సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఏం చేస్తున్నారంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్పి, కొంచెం కంప్యూటర్స్ తెలిసి ఉంటే చాలు అని చెప్పి ఈ యొక్క యూత్ని ఇక్కడ నుండి, ఇండియా నుండి అట్రాక్ట్ చేసి మంచి పే ఉంటుంది అని చెప్పి వాళ్ళని బ్యాంకాక్కి పిలిపించుకుంటారు. బ్యాంకాక్లో అసలు రూపం బయటపడుతుంది. బ్యాంకాక్ నుండి దే ఆర్ టేకెన్ టు మయన్మార్ త్రూ అ వాటర్ రూట్. అక్కడ ఉన్న నది ద్వారా ఒక వాటర్ రూట్లో వాళ్ళని మయన్మార్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ దే ఆర్ షిఫ్టెడ్ టు మయన్మార్, అక్కడ బిల్డింగ్స్ ఉంటాయి విచ్ ఆర్ గార్డెడ్ బై ఆర్మ్డ్ పీపుల్. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ police or army, they are civilians who are holding arms. అయితే మన దగ్గర నుండి, జగిత్యాల నుండి 2 అబ్బాయిలు అనమాట. వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోనే జాబ్ కోసం కొత్త జాబ్ వెతుకుతూ దే వెంట్ టు ఆన్లైన్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇతరత్ర ప్లాట్ఫామ్స్లో వాళ్ళు చూసిన అడ్వర్టైజ్మెంట్స్ తోటి బ్యాంకాక్కి వెళ్ళి అక్కడ నుండి దే గో టు దిస్ ట్రాప్ అనమాట. ఆ బిల్డింగ్లో వాళ్ళని, ఇతన్ని ఒక దగ్గర, ఇంకొకతన్ని ఇంకో బిల్డింగ్లో పెట్టేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి వచ్చినటువంటి లోకల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా, ఇట్ కుడ్ బి మరాఠీ, ఇట్ కుడ్ బి తెలుగు, ఇట్ కుడ్ బి తమిళ్, మలయాళం, ఎలా ఉంటే అలా వాళ్ళనందరినీ అక్కడ గ్యాదర్ చేసి వాళ్ళతోటి లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడించి
కాల్ సెంటర్ లాగా నడిపి వాళ్ళని యాజ్ అ గర్ల్ ఫ్రెండ్ చాట్ చేసి వాళ్ళని అవతల ఉన్నటువంటి విక్టిమ్ని విక్టిమైజ్ చేసి వాళ్ళ నుండి డబ్బులు తెప్పించుకోవడం అనేది చేస్తున్నారు. సో ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ విక్టిమ్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ త్రూ దిస్ విక్టిమైజ్డ్ పర్సన్. వీడు ఆల్రెడీ విక్టిమ్, వాడేం క్రిమినల్ ఇంటెన్షన్తో వెళ్ళి చేయలేదు, కానీ విక్టిమైజ్ అయ్యి అక్కడ నుండి బయటపడలేక ఆ గన్నులను చూసి అదంతా భయపడి వాళ్ళని విక్టిమైజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అయితే వాళ్ళు ఏమంటారంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ మాకు అయిన తర్వాత వీ విల్ లెట్ యూ గో అన్నట్టు అంటారనమాట. సరే నాకు ఇష్టం లేదు ఈ పని, నేను చెయ్యను అన్న వాళ్ళని నెక్ డీప్ వాటర్లో వాళ్ళని ఉంచేసి వాళ్ళని టార్చర్ చేస్తారు, లేదా రకరకాల పనిష్మెంట్స్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతారు. సో కొంతమందికి ఇంజురీస్ కూడా ఉంటాయి కొట్టినందుకు అదంతా. అక్కడ నుండి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెల్ప్ ద్వారా వాళ్ళు తిరిగి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు స్టేట్మెంట్కి రెడీ అవ్వలేదు. ది డిడ్ంట్ వాంట్ టు టెస్టిఫై. ఓకే, వై టెస్టిఫై? భయము, తెలిసిపోతుందేమో, వాడు మళ్ళీ నన్ను ఏమైనా ఇక్కడ ఇబ్బంది పెడతాడేమో అని. అట్లా వీళ్ళు అక్కడ వర్క్ చేసినన్ని రోజులు కొన్ని వందల కాల్స్ మాట్లాడి, కొన్ని వందల మెసేజ్లు అవి టైప్ చేసి, విక్టిమైజ్ చేసి, వీళ్ళు విక్టిమ్స్ అయ్యి నానా ఇబ్బందులు పడ్డారు. ఫైనలీ త్రూ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 50 to 58 మెంబర్స్. ఇట్ వాజ్ అన్ ఇంటర్నెట్ సెన్సేషన్ 1.5 years ago, ఈ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది. సో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి వాళ్ళ ఒరిజినల్ ప్లేసెస్కి పంపడం జరిగింది. ఇందులో తమిళనాడు విక్టిమ్స్ ఉన్నారు, కేరళ విక్టిమ్స్ ఉన్నారు. అందరికీ ఫ్రమ్ CID we started calling everybody. Okay. So that we can increase the number of victims, we can strengthen the case and further our investigation. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ వెళ్ళాలి, అంత ఆర్మ్డ్ ఏరియాలోకి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ జాబ్. సో ఈ క్రమంలోనే ఐ హ్యావ్ బిన్ ట్రాన్స్ఫర్డ్. సో ఆ కేసు అలా. ఓకే, అంటే ఇప్పుడు మనం విక్టిమ్స్ ని తీసుకురావడం వరకే చేయగలుగుతున్నాం. ఈవెన్ నౌ ద సిచువేషన్ అక్కడి గవర్నమెంట్స్ ఏమి దీని మీద రియాక్ట్ అవ్వవా? బేసికలీ గవర్నమెంట్ ఇన్ మయన్మార్ ఈజ్ వెరీ అన్స్టేబుల్. స్ట్రాంగ్గా వీళ్ళే గవర్నమెంట్ అని నమ్మే పరిస్థితులు లేవు. సో ఎవ్రీ రీజియన్ ఈజ్ ఆపరేటెడ్ బై సమ్ అవుట్ఫిట్, ఆర్మ్డ్ అవుట్ఫిట్. సో అందుకని కూడా సో మన వాళ్ళు ఆ ప్లేసెస్కి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. Yes, they should not believe in things that are like, easy looking. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాగానే ఫస్ట్ మంత్ 1,00,000 రూపాయలు జీతం ఇస్తాము వచ్చేసేయండి అని అంటే అంత సింపుల్గా నమ్మకండి. యూ వెరిఫై ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్. ఏం జరుగుతుంది ఇదంతా కూడా వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ది కూడా ఒక కేస్ని డీల్ చేశారు. సో అది ఎలా జరిగింది, ఏంటి, మీరు ఎలా డీల్ చేశారు? Yes, this was in the beginning of my career. I was in my first posting at Warangal. వరంగల్లో నా దగ్గరికి ఒక పిటిషనర్ వచ్చింది. ఆ అమ్మాయి గోల చేస్తుంది రిసెప్షన్లో. ఓకే, ఎందుకు గోల చేస్తున్నావు అని నేను బయటికి వెళ్ళి చూస్తే నా పిటిషన్ ఎవరు తీసుకోవట్లేదు ఇక్కడ అని చెప్పి అనింది. ఏం జరిగింది, ఏం పిటిషన్ రా, నీకేం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇలాగే కూర్చోబెట్టి తనతోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆ పాప ఏమంటుందంటే, షీ వాజ్ వెరీ వీక్ అండి. టాల్ ఉంది అమ్మాయి, సన్నగా ఉంది, ముట్టుకుంటే పడిపోద్దేమో అన్నట్టు అంత వీక్గా ఉందా పాప. ఏంది నీ హాలత్, ఎందుకు ఇట్లుంది, ఏం నీ ఆరోగ్యం చూసుకోవా ఏంటి అది ఇది అంటే, మేడం అట్లా కాదు, నన్ను ఒకడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకుపోయి అమ్మేసిండు అని అంటే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, మరి నువ్వు రిటర్న్ వచ్చేసినావు కదా, ఇప్పుడు ఎందుకు, వాడు ఇట్లాంటి ఎంతోమంది అమ్మాయిని తీసుకెళ్తున్నాడు అనగానే ఐ థాట్ దిస్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్ అండ్ ఇమ్మీడియట్లీ ఐ నీడ్ టు యాక్ట్ అని చెప్పి immediately we made her narrate the whole story. ఓకే, బిగినింగ్ నుండి చెప్పు ఎలా ఏంటి అని చెప్పి. సో ఈ అమ్మాయి మొత్తం స్టోరీ చెప్పింది.
ఇలా నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పిన్నింటికి మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని వాళ్ళ పిన్నింటికి తీసుకెళ్ళి వదిలేశాడు. అక్కడ నుండి మళ్ళీ ఆయన కాంటాక్ట్లోకి రాలేదు. వాళ్ళ పిన్నేమో నన్ను వాళ్ళతో పడుకోమనింది, వీళ్ళతో పడుకోమనింది. నా వల్ల కాలేదు. అందుకే అప్పుడే నేను ఇలా ఆరోగ్యం బక్కచిక్కిపోయాను. అప్పుడు నేను అది అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఒక రకంగా అక్కడ నుండి తప్పించుకొని నేను వచ్చేసాను. నేను ప్రస్తుతం వరంగల్లో మా పేరెంట్స్తో ఉన్నాను. మళ్ళీ ఆ అబ్బాయి వెంట పడుతున్నాడు, మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పింది. ఐడెంటిఫై చేస్తావా అతన్ని, మా వాళ్ళకి గుర్తింపు చూపిస్తావా అంటే చూపిస్తాను అనింది. వాడు డైలీ టీ తాగడానికి ఒక దగ్గరికి వస్తాడనమాట. అక్కడ తీసుకెళ్ళి చూపించింది. మా వాళ్ళు ఇమీడియట్గా వాడిని పట్టుకొని తీసుకొచ్చారు. వి నాబ్డ్ హిమ్ అండ్ వి స్టార్టెడ్ ఇంట్రాగేటింగ్. దీనికి ప్యారలల్గా ఏం జరిగిందంటే నాకు నా ఇన్ఫార్మెంట్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక లేడీ ఉంది ఫ్రమ్ వరంగల్, ఇక్కడ ఓల్డ్ వరంగల్లో ఉంటుంది. ఇక్కడ నుండి అమ్మాయిల్ని తీసుకెళ్ళి చంద్రాపూర్లో దందా చేపిస్తుంది అని చెప్పి నాకు ఇన్పుట్స్ వచ్చాయి. అంటే థాట్ సరే వీటితో ఫస్ట్ మాట్లాడదాము అని చెప్పి వీటితో మాట్లాడాను. సో దిస్ ఈజ్ ప్యారలల్లీ హ్యాపెనింగ్. వీటితో మాట్లాడితే ఏం చేసావు నువ్వు, పిల్లల్ని ఏం చేస్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, అసలు ఏంది నీ కథ అని చెప్పి వాడు మొత్తం ఆరా తీస్తే వాడు మొత్తం చెప్పుకొచ్చాడు. ఓకే, ఇలా ఒక పిన్ని ఉంటుంది, మా పిన్ని తెలిసిన ఆవిడ, ఆమె చంద్రపూర్లో ఉంటుంది, ఇలా బ్రోతల్ హౌస్ రన్ చేస్తుంది. నేను ఇక్కడ అమ్మాయిల్ని ప్రేమించినట్టు నటించి తీసుకెళ్ళి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఆమె నాకు మంత్లీ ఇన్కమ్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ డూయింగ్ అంటే. ఎంతమంది పిల్లల్ని చేసావు అంటే దాదాపు 16 మంది పిల్లల వరకు నేను చేశాను అని చెప్పాడు. ఇమ్మీడియట్గా వాడిపైన కేసు రిజిస్టర్ అవ్వడము, ఇమ్మీడియట్గా టాస్క్ ఫోర్స్ లాగా ఒక టీమ్ ఫామ్ చేశాము. టీమ్ ఫామ్ చేసి మా ఎస్పీ గారు, హీ వాజ్ వెరీ కోఆపరేటివ్, శ్యామ్ సుందర్ సార్ అని ఐపీఎస్ గారు, he was very cooperative. He supported us and he helped me send a big team. అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు సార్, ఐ వాంట్ టు టేక్ ఎ బిగ్ టీమ్ అంటే ఓకే అని చెప్పి పంపించారు. నేను వెళ్తాను సార్ అని అడిగాను. నేను వెళ్తాను సార్ అంటే నువ్వు వద్దులా అని టీంని పంపించు అని అన్నారు. అంటే వెంటనే ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కింద ఒక ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్, ఉమెన్ పీసీస్ అందరినీ పెట్టేసి పంపించేసాను. ఫస్ట్ టైం మేడం మేము ఇట్లా వెళ్ళడము ఒక ఆపరేషన్ మీద, నాకైతే తెలియదు అక్కడ ఏం చేయాలో అని. షీ వాజ్ ఆల్సో ఏ ప్రొఫెషనరీ ఎస్ఐ, జోష్ ఉంది కానీ పద్ధతులు తెలియాలి కదా. సో ఐ టోల్డ్ మై ఇన్స్పెక్టర్ టు హెల్ప్ హర్, హీ వాజ్ ఆల్సో గోయింగ్. సో మొత్తం అందరినీ పంపించాం. పంపించిన తర్వాత ఫస్ట్ రీచ్ అయ్యాము అన్నారు, లోకల్ పిఎస్కి వెళ్ళాము అన్నారు. లోకల్ పిఎస్కి ఎందుకు వెళ్ళారు, డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నారు. అని అంటే లేదు మేడం, ఆ లోకల్ పిఎస్ సపోర్ట్ లేకపోతే అక్కడ మనకి ఎంట్రీ కూడా ఉండదంట, కష్టం అవుతుంది అంటే. సరే మరి తీసుకెళ్ళండి. వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ నుండి జంప్, నన్ ఆఫ్ దెమ్ వర్ ట్రేస్డ్. ఓకే, తర్వాత మా ఎస్ఐకి థాట్ వచ్చింది, షీ వాజ్ వెరీ షార్ప్. షీ సెడ్ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ మనం అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు అక్కడ నుండి మిస్ అయిపోతారు. ఎందుకు డౌట్ వచ్చింది నీకు సుజాత అని అడిగాను నేను. అడిగితే షీ సెడ్ మేడం అక్కడ నుండి తరలిస్తున్నారు అంటే వేరే ఏదో ప్లేస్కి వెళ్తారనే కదా, ఆ ఏరియాలో ఉండొద్దనే కదా. సో ఐ థాట్ డెఫినెట్లీ సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉపయోగిస్తారనుకున్నాను. ఇక్కడున్న ఈ బ్రోతల్ హౌస్ని గమనిస్తే వాళ్ళేం పెద్ద లక్షలు ఏం సంపాదించేటట్టు లేరు, మీగర్ అమౌంట్సే ఉన్నాయి, కాబట్టి మేబీ దే విల్ గో బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఫస్ట్ ఒక టీం రైల్వే స్టేషన్ వెళ్ళిపోయింది, ఒక టీం బస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద 6 అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. ఎవరు మీరు, ఎందుకున్నారు ఇక్కడ అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇంకా మమ్మల్ని ఇలా తీసుకొచ్చారు, ఇలా తీసుకొచ్చి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ చేయించారు, ప్రాస్టిట్యూషన్ హోమ్ నుండి పోలీస్ రైడ్ అవ్వబోతుంది, తెలంగాణ పోలీస్ వస్తుంది అని చెప్పగానే దే షిఫ్టెడ్ మీ. వాళ్ళకు కూడా చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. యా ఐ టెల్ యూ ద స్టోరీ ఆల్సో. మొత్తానికి వాళ్ళని రెస్క్యూ చేశాము. వీ వర్ వెరీ లక్కీ అండ్ రియలీ లక్కీ దట్ డే. ఆ రోజు మా ఎస్ఐ అంత స్మార్ట్గా ఆలోచించకపోయినా, స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వకపోయినా పోయేది. సో అక్కడ నుండి వి ఆల్ వెంట్ టు, దే ఆల్ కేమ్ టు వరంగల్. ఇంక అందరినీ తీసుకొని వరంగల్ నుండి వచ్చిన తర్వాత అమ్మాయిలతో ఇంటరాక్ట్ అవ్వడానికి నేను వెళ్తే, మేడం వాడిని మాకు ఇవ్వండి, మేము వాడి చూస్తాము, వాడు విల్ నాట్ లీవ్ హిమ్ అని అంత అగ్రెసివ్ ఉన్నారు అమ్మాయిలు. అంతమందిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళి అమ్మేసి దాని తర్వాత వాళ్ళ మొహాలు చూడకుండా
వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వకుండా అన్యాయం చేసేసినట్టే కదా. సో అలా జరిగింది. అయితే ఇన్ ద మీన్ వైల్ వీడిని ఎప్పుడైతే పట్టుకున్నామో మేము ఫస్ట్ హోటల్ దగ్గర, టీ హోటల్ దగ్గర, ఇక్కడ మాకు దొరికిన పిన్ని ఉంది కదా, పింప్ ఎవరైతే ఉందో, ఆ లేడీ వరంగల్లో కూడా ఇల్లు ఉంది ఆమెకి. అక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ. సో ఆ పిల్లలకి అబ్బాయిని పట్టుకున్నది తెలిసి అక్కడ పోలీస్ స్టేషన్ బయట ఎస్టీడీ బూత్ ఉంది. ఆ ఎస్టీడీ బూత్ దగ్గర నించొని ఒక చిన్న పాప, షీఈస్ డయలింగ్ సమ్వన్. ఎవరా పాప అని అడిగాను నేను. అంటే ఆ పింప్ వాళ్ళ డాటర్ పిలిపించా. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, మా మమ్మీకి ఫోన్ చేస్తున్నా. ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అంటే, మరి అన్నని పోలీసు వాళ్ళు తీసుకుపోయారు కదా. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ హౌ ద ఇన్ఫర్మేషన్ వెంట్ అక్కడికి. సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ టీమ్ వర్క్ దే వర్ రన్నింగ్. టీమ్ వర్క్ తోటే దే వర్ ఏబుల్ టు డూ ఆల్ దాట్. దాని తర్వాత రెస్క్యూ అయిన అమ్మాయిలని హోమ్కి పంపించి వాళ్ళని దే షుడ్ నాట్ గో బ్యాక్ ఇన్ టు దట్ హెల్ హోల్ అని అదంతా కూడా వీ టుక్ కేర్ ఇన్ వరంగల్. దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్టింగ్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సూపర్. దాట్ వాజ్ ఆల్సో ట్రాఫికింగ్ ఇన్సిడెంట్. యా, ఇలా ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోతూ ఉంటారు కదండి? చాలామంది అనే చెప్పాలి. కాకపోతే ఇక్కడికి వచ్చాక యాజ్ డీసీపీ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ నేను వచ్చాక నేను గమనించింది ఏంటంటే, ఒక్క సంవత్సరంలో దాదాపు 200 నుండి 300 మంది టీనేజ్ ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నారు. అవన్నీ ఐదర్ కిడ్నాప్ కేసులుగా లేదా మిస్సింగ్ కేసులుగా టర్న్ అవుట్ అవుతున్నాయి, విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఓకే, బికాజ్ పేరెంట్స్ హ్యావ్ ఎ వెరీ బిగ్ రోల్ హియర్. పేరెంట్స్ తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నారు, ఆ వెళ్ళిన ప్లేస్లో సేఫ్టీ ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలా క్లోజ్గా గమనించాల్సిన సమయాలు ఇవి. దిస్ ఈస్ ద ఏజ్ వేర్ యూ నీడ్ టు బీ ప్రొటెక్టివ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, యూ నీడ్ టు బీ cautious of what they are doing, you need to understand their peer group, you need to understand their friend circle. Ivanni kuda they matter. You can't just leave it to the children. ఒక గ్యాడ్జెట్ ఇచ్చి ఆడుకుంటున్నాడు కదా, ఆడుకొని అని వదిలేయలేము. వాడు ఏం చూస్తున్నాడు అనేది కూడా మనకి తెలియదు. అంటే సో పేరెంట్స్ ఏజ్ గ్రూప్ కిడ్స్ ఉన్నప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండాలని అంటారు, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్ from the age of 12, I think. 12 nundi 18 years. What are they watching on media? What are they following on media? Who are they getting influenced by on the media? And what is their friend circle? It's very important. Friend circle అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా అయిపోతుందంటే, పిల్లలందరూ ఒక దగ్గర గుమిగూడినప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు మనకు యాజ్ అడల్ట్స్ వీ ఆల్సో ఫీల్ దాట్ సమ్టైమ్స్. అది ఏమైపోతుందంటే, ఒక్క అబ్బాయి సమ్ అడ్వెంచర్ చేశాడు అనుకోండి, ఇట్ హ్యాపెన్స్ విత్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. ఒక్క అబ్బాయి గుడికి వెళ్ళాడు అనుకోండి, మిగిలిన అబ్బాయిలు కూడా చలో గుడికి వెళ్దామని బయలుదేరుతారు. అదే ఒక అబ్బాయి యూట్యూబ్లో ఫలానా వీడియో వైరల్ అవుతుంది, ఇది చూద్దాము అని అంటే, ఇంకా అదర్ గ్రూప్లో ఉన్న మిగిలిన పిల్లలు ఒక్కరు వద్దురా చూడొద్దు అది అని అన్నా ఇట్ విల్ స్టాప్. కానీ ఏంటది ఎక్సైటింగ్ ఉంది, చూద్దాం 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 అని అంటే అందరు పిల్లలు కలిసి అది చూస్తారు. పియర్ ప్రెషర్ అట్లాంటిది, అంతే. ఇట్ హ్యాపెన్స్ టు అస్ ఆల్సో. అదేంటి నువ్వు ఈ న్యూస్ చూడలేదా, అదేంటి నీకు ఈ వీడియో తెలియదా, అదేంటి ప్రస్తుతం ఇతను వైరల్ కదా నువ్వు ఎట్లా చూడలేదు, యూనో దట్ కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఆ ఫోమోతో కూడా వాళ్ళు ఆ పని చేయడానికి రెడీ అయిపోతారు. బట్ పేరెంట్స్ కంటే పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, అంటే టెక్నాలజీ పరంగా కూడా. ఓకే, మీకు తెలుసా పేరెంట్స్ బ్రెయిన్కి పిల్లల బ్రెయిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని? యా, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? అండ్ అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, లైక్ మేకింగ్ డెసిషన్స్, గుడ్ డెసిషన్స్ మేబీ. ఎస్పెషలీ గుడ్ డెసిషన్. యా, గుడ్ డెసిషన్స్ ఎప్పుడు చేస్తారు వాళ్ళు? వెన్ దే నో 360 degree యాంగిల్ ఆఫ్ ఎవ్రీ ఇష్యూ. ఇప్పుడు ఒక చైల్డ్
ఇచ్చిన డెసిషన్ మీద మనం ఏదైనా నడుపుదామని ప్లాన్ చేస్తే డూ యూ థింక్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్? నో. నో, నెవర్. ఎందుకంటే వాళ్ళకి ఆ 360-degree వ్యూ ఉండదు. యాజ్ అడల్ట్స్ మనకి ఉంటుంది. అండ్ దాట్ డిఫరెన్స్ కమ్స్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్ డెవలప్మెంట్ till the age of 21 to 22. In fact, in some children up to the age of 25 also, your crucial brain parts are not developed. Okay. Especially those which are related to your wisdom and understanding of an issue. సో ఏమవుతుందంటే చిన్న పిల్లలు డెసిషన్ మేకింగ్ చేయడం వాళ్ళకి 100% రాదు. డెసిషన్ తీసుకుంటారు కానీ దాని ప్రోస్ అండ్ కాన్స్ వాళ్ళు ఆలోచించలేరు. సో దట్ ఈస్ ద రీజన్ why you should watch your children till a certain age. Understand your children till a certain age. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నా చైల్డ్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఇట్లాంటి వీడియో వస్తే నా చైల్డ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనే అవగాహన యాజ్ పేరెంట్స్ మనకు ఖచ్చితంగా ఉండాలి. దట్స్ ద రీజన్ ఐ ఫీల్ వీ షుడ్ మానిటర్ చిల్డ్రన్ కంటిన్యూస్లీ. మీకు అలా బ్యాలెన్స్ చేయడం, అలా మానిటర్ చేయడం పాసిబుల్ అవుతుందంటే యూ హ్యావ్ 2 kids, రైట్? సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? మీరు ఉన్న ఫీల్డ్లో, డిపార్ట్మెంట్లో మీరు దాదాపు అన్ని రోజులు బిజీగానే ఉంటారు. సో మీ టైంని మీరు వాళ్ళకి ఎలా కేటాయిస్తూ ఉంటారు? ఏం చెప్తూ ఉంటారు? ఆ కొద్ది టైంలో అయినా కూడా మీరు వాళ్ళకు నేర్పించే విలువలేంటి? ముఖ్యంగా మా పాపకి షీఈస్ గ్రోన్ అప్, షీఈస్ 20 అండ్ ఐఎమ్ లక్కీ దట్ సిన్స్ హర్ early age she has been a very mature child for her age. కాకపోతే when it comes to screens, I am not a pokey mother. I will tell her this is the consequence for this. If you watch this, consequence idi. If you watch this, consequence idi. So it is up to you whether you want to watch or whether you want to leave it there అని అలా చెప్పి వదిలేసిన తర్వాత ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ రిమైండ్ హర్ దట్ నీ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది, ఐ విల్ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ ప్రివిలేజెస్. ఇఫ్ యూ వాంట్ దిస్ ప్రివిలేజ్, దట్ ప్రివిలేజ్ విల్ గో అని చెప్పి ప్రివిలేజెస్ మీద బేస్డ్ పేరెంటింగ్ అనేది నేను పాపతో చేస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు మై సన్, ఐఎమ్ ఎ లిటిల్ మోర్ స్ట్రిక్ట్ యాక్చువల్లీ. ఆనెస్ట్లీ స్పీకింగ్, వాడికి ఫ్రీ టైం ఉండడమే తక్కువ. స్కూల్ ఉంటుంది, హీ హ్యాస్ ఎ స్పోర్టింగ్ యాక్టివిటీ, దాని తర్వాత ఫ్రెండ్స్ అంటాడు, తిరగడం అంటాడు, ఇంకా హీస్ బిజీ దాట్ వే. కానీ వెన్ హీస్ ఫ్రీ అట్ హోమ్, హీ యూజువలీ టేక్స్ మై ఫోన్ అండ్ ఫోన్లో కూడా హీ ట్రైస్ టు ప్లే సింపుల్ గేమ్స్. ఈ ఇంటరాక్టివ్ గేమ్స్ని మాత్రం నేను అవాయిడ్ చేస్తాను. ఐ కీప్ టెల్లింగ్ హిమ్, ఇఫ్ యూఆర్ టాకింగ్ టు సమ్ అదర్ పర్సన్ వైల్ ప్లేయింగ్ ద గేమ్, దెన్ ఇట్ ఈస్ అ బిగ్ నో ఫర్ యూ అని చెప్పి ఇంటరాక్టివ్ గేమ్స్, ఎస్పెషలీ వేర్ ద చైల్డ్ కెన్ బి విక్టిమైజ్డ్. నేను యాజ్ DCP సైబర్ క్రైమ్స్ సైబరాబాద్లో చేసినప్పుడు ఐ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దిస్ గేమ్ కాల్డ్ ఫ్రీ ఫైర్. Yes, I'm about to ask that actually. సో ఆ ఫ్రీ ఫైర్ గేమ్ మీద దెర్ వర్ మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్. రీజన్ ఏంటి అంటే, ఒక చైల్డ్ ఏం చేశాడంటే తన తాతయ్య ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కాయిన్స్ అనేవి పర్చేస్ చేయాలన్నమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కాయిన్స్ పర్చేస్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అనే తపనలో ఆ బాబు ఏం చేశాడంటే, వాళ్ళ తాతయ్య ఫోన్లో అది ప్రాంప్ట్ అడుగుతుంది కదా మామూలుగా, షుడ్ ఐ లింక్ ది యాప్ విత్ యువర్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ అని అంటే, ఆ ఫోన్లో అవైలబుల్ ఉన్న బ్యాంక్ యాప్కి లైనప్ అయిపోయింది అది. అండ్ ద చైల్డ్, యూ విల్ నాట్ బిలీవ్ మీ, ఈజ్ హార్డ్లీ 6 years to 7 years ఉంటాయేమో వాడికి ఏజ్. ఈ లింక్డ్ ఇట్ అప్ విత్ దట్ అకౌంట్. అది లింక్అప్ చేసుకోగానే ఏమైపోయింది, కాయిన్స్ కావాలి అనుకున్నప్పుడల్లా he was just clicking OK and money was getting deducted from the account. Okay. అందులో ఆ అకౌంట్లో టు హిజ్ డిస్మే his pension account was correct. Can you imagine how much money that child lost because of his irresponsible behavior? 17 lakhs అండి. Oh my God. అప్పుడు రియలైజ్ అయ్యి ఫ్రీ ఫైర్ మీద కేసెస్ అనేది పెట్టడం జరిగింది. అండ్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ దెమ్ టు జస్టిస్. కానీ అది హైకోర్టులో వాళ్ళు రిట్ వేయడం జరిగింది. అదంతా దట్స్ అ బిగ్ ఫైట్ దట్స్ గోయింగ్ ఆన్.
సో ఇంటరాక్టివ్ గేమ్స్ అండ్ పర్చేసింగ్ ఏదైనా ఉన్న గేమ్స్ ఏదైతే ఉంటాయో ఐ డోంట్ లెట్ మై చైల్డ్ ప్లే. దట్ ఈస్ అ స్ట్రిక్ట్ రూల్. ఇంటరాక్టివ్ గేమ్ నువ్వు ఆడవు. వేరే ద నెక్స్ట్ థింగ్ ఈజ్ పర్చేసింగ్ గేమ్స్. మమ్మ ప్లీజ్ నాకు పర్చేస్ చేయు, ఇది కావాలి ప్లీజ్, ఆ కాయిన్స్ ఇవ్వు, ఈ కాయిన్స్ ఇవ్వు అని రకరకాలుగా హీల్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్. సమ్ థింగ్స్ ఆర్ ఎ నో, దే విల్ రిమైన్ నో. ఓకే. సో అదొకటి. అండ్ స్క్రీన్ టైం కూడా వీ క్యాల్కులేట్. అదర్ దెన్ myself, my husband, he's a pediatrician, so he knows what happens in these games and how they are influenced and all. He is the stricter parent. Okay. I am the more easygoing parent. Okay. పర్వాలేదులే ఒక్క రోజే కదా అట్లా అంటాను కానీ నో, he believes in strictness and he is not harsh, but at the same time he tells them very clearly that he dislikes all this. సో వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు టు ఫ్రమ్ స్టాపింగ్, ఇంకా ఆపేస్తారు. ఓకే, దట్స్ హౌ ఐ పేరెంట్ మై చిల్డ్రన్. దట్స్ సూపర్. అంటే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ చెప్తూ ఉంటే దే స్టార్ట్ థింకింగ్, రైట్? ఎస్. సో దాంతో వాళ్ళు డెసిషన్ మేకింగ్ కూడా ఈజీ అవుతుంది. మై ఎల్డర్ చైల్డ్ ఈజ్ మోర్ laid back and very mature, while my younger one is very impulsive. ఇప్పుడు కావాలి నాకు ఇది చెయ్యరు, అట్లా ఉండదు నాన్న, అట్లా చెయ్యరు. నో ఈజ్ అ నో. అండ్ వెన్ ఐ సే నో, ఎన్ని నెగోషియేషన్స్ అయినా మళ్ళీ నేను ఎస్ చెప్పాను. ఓకే. సో దే నో ఇట్. మీరు కన్విన్స్ అవ్వరు? అవ్వను. ఫస్ట్ నో విల్ ఆల్వేస్ బి అ నో. ఓకే, నైస్. అండ్ మీరు షీ టీమ్ డీసీపీగా అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇది ఎంత ఛాలెంజింగ్గా ఉంది? వచ్చి రాగానే హౌ యూ ఫెల్ట్? వచ్చి రాగానే ఐ ఫెల్ట్ ఐమ్ హోమ్. ఓ వావ్. దట్స్ బికాజ్ వరంగల్లో నేను ఏవైతే కష్టాలు, అంటే యునో దట్ కైండ్ ఆఫ్ పోలీసింగ్ ఐ కెన్ డూ ఇట్ హియర్ అనే ఇది ఉండింది. అట్ ద సేమ్ టైమ్ I had a pressure on my shoulders that I should keep up the name of she teams. You know, ekkada kuda nenu, I should never let anybody down when it comes to she teams. Na she teams action lo unnarante it will do justice to the victim annatte undali ani cheptanu. So I monitor them, I sit with them once in every month, I talk to my teams, I understand their issues. Whatever I can immediately resolve, I will do it. And if it has to be updated to the senior officers, అదంతా కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడున్న పాపులేషన్కి, అంటే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, లేడీస్ ఓవరాల్గా, షీ టీమ్కి బ్యాలెన్స్ అవుతుందా అంటే ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు? సో అలా మాట్లాడుకుంటే, పాపులేషన్ వైజ్గా మాట్లాడుకుంటే ఎన్ని షీ టీమ్స్ పెట్టినా తక్కువ. అంతే అంటారా? ఎందుకంటే యూ క్యాన్ నెవర్ ప్రిడిక్ట్, సమ్ టైమ్స్ యూ క్యాన్ నెవర్ ప్రిడిక్ట్. ఇన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కేసెస్ వీ కెన్ ప్రిడిక్ట్. ఇక్కడ ఇలా జరిగే అవకాశం ఉంది, అక్కడ అలా జరిగిన. మిగిలిన 20% ప్రిడిక్ట్ చేయలేదు. when it comes to children nowadays, father abuse, stepfather abuse, బాబాయ్ అబ్యూస్, పెద్దనాన్న అబ్యూస్, పెద్దనాన్న కొడుకు అబ్యూస్, ఇట్లాంటి సర్కిల్లోనే జరుగుతుంటే కెన్ యూ ప్రిడిక్ట్ ఇట్? నో, యూ కెన్ నాట్. యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ ఇట్ ఆల్సో. అంత ఘోరమైన కేసులు, భయంకరమైన హరాస్మెంట్లు జరుగుతుంటాయి. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ హెల్ప్లెస్. There's one case where 3 girls were molested by Pedanana's son, cousin, first cousin. అన్నయ్య. అసలు ఆ పిల్లలు వాళ్ళకైతే ఎంత వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పెట్టారంటే, మీరు సేఫ్గా ఉంటారు, షెల్టర్ హోమ్లో ఉండండి, అక్కడ వెళ్ళారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారనమాట. అక్కడ వద్దు నాన్న, ఇక్కడ ఉండండి అని అంటే వాళ్ళు దే వర్ సో క్లియర్లీ, నో, వీ వాంట్ టు గో బ్యాక్ టు అవర్ హోమ్. మా పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో నేను కూడా అక్కడే ఉండాలి, అంటే పేరెంట్స్ ఉన్న ఇంట్లోనే నేను ఉంటాను. CWC had to really struggle to convince those children. Our counselors had to struggle a lot to convince the children. You'll not believe me,
I went personally. I met the victims. I spoke to them. I tried to convince them why shelter home is a better place for them. It is not about today. It is about your future. ఈ ఇంప్రెషన్స్ దే విల్ క్యారీ ఓవర్ ఇన్ టు ద ఫ్యూచర్. ఎట్లా బతుకుతారు వాళ్ళు అట్లాంటి ట్రామా తోటి? అండ్ మోరోవర్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ దేర్ పేరెంట్స్. మదర్ డైడ్ ఆఫ్ అన్ ఇల్నెస్, ఫాదర్ డైడ్ ఆఫ్ అన్ ఇల్నెస్, దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. ఇట్ వాస్ రియలీ పథెటిక్. సో ఇట్లాంటివి మనం ప్రిడిక్ట్ చేయలేము. కాబట్టి ఆ 80% ఏదైతే ప్రిడిక్టబుల్ ఉందో వాళ్ళకి కూడా ప్రస్తుతం మనం ఉన్న షీ టీమ్స్ సరిపోకపోయినా కూడా వీఆర్ స్టిల్ డూయింగ్ అ లాట్ అండ్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. అండ్ ఈ రెగ్యులర్ పోలీస్ పెట్రోలింగ్ లాగా షీ టీమ్ కూడా నైట్ టైం వర్క్ చేస్తూ ఉంటుందండి? ఎస్ అండి. సిటీలో వీ హ్యావ్ షీ టీమ్స్ రన్నింగ్ రౌండ్ ద క్లాక్. వీ ఫోకస్ ఆన్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్, railway stations. So ivi hot spots. Yeah, these are like hot spots in the night. పారిపోవడానికి ఏదన్నా, తర్వాత లేట్ నైట్ ఎక్కడైనా ఒంటరి మహిళ కనపడినా, లేట్ నైట్ ఎక్కడైనా మ్యాన్ విత్ వన్ లేడీ వెళ్తున్నా, ఇవన్నీ కూడా వీళ్ళని పట్టుకొని ఆరా తీయడము, వాళ్ళది ఏదైనా హెల్ప్ అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా అవర్ షీ టీమ్స్ టేక్స్ అప్. ఓకే. కొన్ని ప్లేసెస్లో అమ్మాయిలే కావాలని నుంచుంటున్న సందర్భాలు, వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో అట్లాంటి కేసెస్ని ఎలా చూస్తారు? దట్ కమ్స్ టు మై AHTU. ఓకే. మై AHTU టీమ్ రౌండ్ ద క్లాక్ ఇట్లాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో నిఘా పెడతారు. విక్టిమ్స్ని పట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని అవసరమైతే మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి షెల్టర్ హోమ్కి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈవ్ టీజింగ్ అంటే ఈవ్ టీజింగ్కి లేకపోతే హెరాస్మెంట్కి వీటికి డిఫరెన్స్ ఏంటండి? ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? అండ్ వీడియో రికార్డ్ చేస్తూ కూడా వెళ్తూ ఉంటారు కదా సివిల్ డ్రెస్సెస్లో ఉండి. సో ఎలా ఇది ఈవ్ టీజింగ్ కిందకు వస్తుంది? సో వీళ్ళకి ఎంత శిక్ష పడవచ్చు? అండ్ ఇది హెరాస్మెంట్ కిందకు వస్తుంది, వీళ్ళని ఎట్లా డీల్ చేస్తారు? ఎలా ఉంటుంది ఇది ప్రొసీజర్? ఓకే, జస్ట్ సింపుల్ నేమ్ కాలింగ్ ఉందనుకోండి. ఓకే. ఏం చేస్తున్నావు శైలజ అని ఒక అమ్మాయి పేరు పలకడం, లేదా ఏం చేస్తున్నావు అమ్మాయి, నాతో వస్తావా, బైక్ ఎక్కుతావా, లేకపోతే సినిమాకి వెళ్దామా, లేకపోతే ఊరికే వచ్చి చెక్అవుట్ చేసి వెళ్ళడం. దీస్ ఆర్ ఆల్ ఈవ్ టీజింగ్ అనొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు హెరాస్మెంట్, దేర్ ఈజ్ ఎ మెంటల్ ట్రామా దట్ చైల్డ్ ఆర్ గర్ల్ విల్ అండర్గో బికాస్ ఇట్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ. ఓకే. రిపీటెడ్గా ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమెను పిలవడము, రమ్మనడము, లేదా ఎవ్రీడే సేమ్ టైంలో అక్కడ వెయిట్ చేయడము, అతన్ని చూడగానే ఈమె వణికిపోవడము, దీస్ ఆర్ ఆల్ దే కమ్ అండర్ హ్యారస్మెంట్. అండ్ ఫిజికల్గా వచ్చి టచ్ చేశాడు అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ అబ్యూస్. ఓకే. అండ్ ఫర్దర్ ఏదైనా ప్రొసీడ్ అయినా, దుపట్టా లాగడము, ఇట్లాంటివి ఏమైనా చేసినా కూడా స్టాకింగ్ కింద అండ్ అబ్యూస్ కింద, మేము సెక్షువల్ అబ్యూస్ కింద తీసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో ఎంత ఇమీడియట్ రియాక్షన్ ఉంటుందండి షీ టీమ్? ఇఫ్ దే ఆర్ ఇన్ ద హాట్ స్పాట్ అండ్ దేర్ ఇస్ సంథింగ్, ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అండ్ మై టీమ్ డస్ నాట్ కన్సిస్ట్ జస్ట్ 1 or 2 members. వీఆర్ అ టీమ్ ఆఫ్ 5. ఓకే, 5 people will pounce at once on that person. And they'll bring him to justice. Okay. అంటే కొన్ని, and these are the cases where red handed ga accused ni పట్టుకోవడం అంటాం. This is one type of thing. There is another type of handling of petitions ఏంటంటే వాట్సాప్ నంబర్ పైన కానీ, మెయిల్ కానీ, QR స్కానర్తో పంపించినటువంటి మెసేజ్ కానీ, ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి, డయల్ 100 ద్వారా వచ్చినటువంటి కేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్ పిటిషన్స్ ఎలాగైతే పోలీస్ స్టేషన్లో హ్యాండిల్ చేస్తామో అలాగే హ్యాండిల్ చేస్తాము. కాకపోతే మేము ఫస్ట్ థరో ఎంక్వైరీ చేసుకుంటాము. దట్ ఫెలో ఈజ్ డూయింగ్ స్టాకింగ్, హీఈస్ హెరాసింగ్, హీఈస్ అబ్యూజింగ్ అని అంటే ఇమీడియట్గా వాళ్ళని పిక్ చేసుకోవడం జరుగుతుంది. పిక్ చేసుకున్న తర్వాత వాళ్ళపైన ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఐల్ జస్ట్ షో యూ సమ్ వీడియోస్. ఓకే, ఇలా క్రౌడెడ్ ప్లేసెస్లో ఇలా బిహేవ్ చేసే వాళ్ళని ఏం చేస్తారు? ఫస్ట్ ఈజ్ వి పిక్ దెమ్ అప్.
ఇన్అప్రోప్రియేట్ టచ్. ఎస్, బ్యాడ్ టచ్ అని కూడా మనం అనొచ్చు. we immediately pick them up and we get a immediate case registered based on the petition. సువమోటోగా పిటిషన్ ఇస్తాము, లేదా అక్కడున్న అమ్మాయిలు ఎవరైనా ముందుకొచ్చి పిటిషన్ ఇచ్చినా we will immediately register a case and nab that accused and we send him to remand. That is one way of treatment. There is a second type where the victim is reluctant to give a petition. అట్లాంటి పరిస్థితుల్లో పబ్లిక్ న్యూసెన్స్లో అండ్ కాజింగ్ అనాయన్స్ టు జనరల్ పబ్లిక్ అని చెప్పి వీ విల్ బుక్ అ కేస్ ఇన్ ద మార్నింగ్ కోర్ట్ అండ్ వాడిని మార్నింగ్ కోర్ట్లో ప్రొడ్యూస్ చేసి మినిమం 1 day జైలు నుండి మ్యాక్సిమం 7 day జైలు వరకు పనిష్మెంట్ వచ్చేటట్టు ఈ వీడియోస్ ఎవిడెన్స్గా పెట్టి మేము కన్విక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో క్రౌడెడ్ ప్లేసెస్లో జనరల్గా ఇలాంటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇట్లా బిహేవ్ చేయడానికి. సో మీరు ఎక్కడెక్కడ టీమ్స్ తోటి సిద్ధంగా ఉంటారండి? యూ కెన్. ఎస్, అయితే యాజ్ యూ కెన్ సీ ఎంత డెలిబరేట్గా, ఎంత కాన్ఫిడెంట్గా హీఈస్ అప్రోచింగ్ ద విక్టిమ్. అది కనుక మనం చూసుకుంటే వీ లుక్ ఫర్ సచ్ పీపుల్ ఇన్ known crowded places. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ ఉంది, చార్మినార్లో క్రౌడ్ ఎప్పుడూ ఉంటుంది, పాస్ట్ మిడ్ నైట్ కూడా ఉంటుంది క్రౌడ్. అక్కడ ఖచ్చితంగా మా టీమ్ రౌండ్ ద క్లాక్ అనేది ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ వీఆర్ అ టీమ్ ఆఫ్ 5 people. ఒకరు మాత్రమే ఒక డైరెక్షన్లో మాత్రమే సర్వేలెన్స్ చేయరు, ఆల్ 5 of them ఇన్ 5 different directions. ఎక్కడైతే ఆస్కారం ఉంది, వాడి మొబిలిటీ రాంగ్గా కనపడుతుంది, వాడు తాగినట్టు కనపడుతున్నాడు, హీ లుక్స్ లైక్ గాంజా అడిక్ట్, తెలిసిపోతుంది కదా సార్. కొన్ని మాకుంటాయి, దే అండర్స్టాండ్ వెదర్ హీస్ అ డ్రగ్ అడిక్ట్, హీస్ అన్ ఆల్కహాల్ అడిక్ట్ ఆర్ స్మోకర్ ఆర్ హుక్కా కన్జ్యూమర్, హీ కుడ్ బి ఎనీబడి. మన వాళ్ళు అది గమనించుకొని అట్లాంటి వాళ్ళని ఫాలో చేస్తారు. ద మూమెంట్ దే ఆర్ ఇన్ యాక్షన్ వీ టేక్ అప్ అవర్ యాక్షన్ అండ్ నాబ్ హిమ్. ఓకే, అండ్ షీ టీమ్స్ వాళ్ళు సివిల్ డ్రెస్లోనే ఉంటారు? ఎస్, డెఫినెట్గా. ఎస్. సో గణాంకాల ప్రకారంగా చూసుకుంటే అమ్మాయిల మీద నేరాలు తగ్గాయా పెరిగాయా? టు బీ ఆనెస్ట్ పెరిగాయనే చెప్పాలి. కానీ ఐ థింక్, ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ బికాజ్ police has spread its wings. మనము షీ టీమ్స్ అని కానీ, భరోసా అని కానీ, ఇంకో రకంగా మనం డే టు డే ప్యాట్రోలింగ్స్ కానివ్వండి, వీ హ్యావ్ మేడ్ ఇట్ మోర్ ఓపెన్ టు జనరల్ పబ్లిక్. అంటే అమ్మాయిలు దే ఆర్ ఫీలింగ్ ఓకే టు కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైంట్. దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ ద నంబర్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తున్నాయి, ఎప్పటి నుండో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జనరల్ గా అంటారు కదా, మోర్ లిబరల్, మనం ఏంటి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఏంటి అన్నది వెరీ కామన్ డైలాగ్ యాక్చువల్ గా. అంటే ఫ్యామిలీస్ లో కానివ్వండి, లేదా సినిమాల్లో కానివ్వండి, ఎక్కడైనా ఎప్పుడైనా ఈ డైలాగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అదేదో నేరం లాగా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళడమే నేరం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది మారింది అంటారా? మారింది, ఖచ్చితంగా మారింది. కాకపోతే రిక్వెస్ట్ ఫర్ అనానిమిటీ మాత్రం అలాగే ఉంది. ఓకే, ఐడెంటిటీ బయటికి రాకుండా. She teams has an edge. Okay. Women trust she teams because their identity is kept undercover and action is properly taken against the accused. Okay. జనరల్గా మనం ఉమెన్ మీద హరాస్మెంట్స్ కానీ, ఇలాంటివి ఈవ్ టీజింగ్ కానీ, లేకపోతే నేరాలు, సంథింగ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడితే వెంటనే వచ్చేది అమ్మాయిల డ్రెస్సింగ్ మీద కామెంట్స్. Yes. సో మన దగ్గర చాలామంది పెద్దవాళ్ళు కూడా డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్? అంటే నిజంగానే అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా వేసుకుంటే క్రైమ్స్ జరగవు, సో ఇలాగే ఉండాలి అన్నది ఏమైనా ఉందా? దెర్ ఇస్ నో లింక్ లైక్ దట్. ఓకే, ఎక్కడ కూడా ప్రూవెన్ లింక్ లేదండి, బట్టలు ఇలా వేసుకున్నారు కాబట్టి క్రైమ్ పెరిగింది అనేది. నో, దెర్ ఇస్ నో ప్రూవెన్ లింక్ టు దట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాను రాను వస్తున్న జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మోడర్నైజ్ అవుతున్న క్రమంలో
I think that generation will accept any kind of dressing. Okay. కాకపోతే one thing I would like to add. Personally, I believe that you should always be dressed apt to the situation. Okay. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటట్టు వేసుకోవాలి. మినీ స్కర్ట్ వేసుకొని వెళ్తే అది ఫంక్షన్ కాదు. If you go to a party with your friends, wearing some jeans and t-shirts is perfect. అంతేకాని అక్కడ శారీ కట్టుకొని వెళ్ళలేము. So I feel that you should dress appropriately for the situation. Okay. If you're going to beach, you don't wear a sari and go. అంతే కదా. You'll wear something short, something even if it gets wet, it doesn't trouble you. ఇట్లా. That's my opinion. ఓకే. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు సియా కేసు కానివ్వండి, హనీమూన్ మర్డర్ కేసు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే అమ్మాయిలు అక్యూజ్డ్గా ఉన్నారు. ఎందుకని అమ్మాయిల మైండ్ సెట్ ఏమైనా మారుతూ ఉందా, లేకపోతే ఏమంటారు? ఈ కేసెస్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? I think in these cases specifically, I am not generalizing it. Okay. I will not be generalizing it to general public also. ఈ specific casesలో women were desperate. And their desperation was not acknowledged by their parents. ఓకే. అంత డెస్పరేట్గా ఉన్నారు, ఆ బాయ్ ఫ్రెండ్తోనే ఉండాలి అనుకున్నారు కాబట్టే ఇంత దూరం వరకు వాళ్ళు వెళ్ళగలిగారు, ఆ ధైర్యం చేయగలిగారు, విచ్ ఈజ్ నాట్ అ గుడ్ సైన్ ఇన్ దిస్ డెవలపింగ్ these kinds of generations coming in. I strongly feel that technology has a role to play. Too much of technology has made people think that everything comes instantly, similar to their affairs. వాళ్ళ లవ్ అఫేర్ కూడా ఇట్ విల్ కమ్ టు మ్యారేజ్, ఎండ్ ఇన్ మ్యారేజ్ ఓన్లీ అనుకుంటున్నారు, కానీ రియాలిటీ అది కాదు కదా. ఇన్స్టెంట్గా నూడిల్స్ చేయగలుగుతామేమో కానీ అన్నం వండాలంటే టైం పడుతుంది. సో వాట్ డూ యూ వాంట్ అండ్ వాట్ డూ యూ నీడ్, ఈ రెండిటికి ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. అంటే ఈ సియా మర్డర్, యా ప్లీజ్, ఆ వాంట్ ఎప్పుడైతే నీడ్గా అయిపోతుందో, ఆ డెస్పరేషన్ వస్తుందో, దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ స్టార్ట్ హ్యాపెన్. ఈవెన్ ఈ సియా మర్డర్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ డే బై డే మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇన్వెస్టిగేషన్లో తను ఇంట్లో నేను చైతన్యే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం కంటే కీతన్ని చంపేయడం నాకు ఈజీ అన్న వర్షన్ కూడా వినిపించింది. అంటే పేరెంట్స్ రోల్ ఇక్కడ చూడండి. అంటే నువ్వు ఒక మనిషిని ఇష్టపడుతున్నాను అని చెప్పలేని సిచ్యువేషన్ని నువ్వు క్రియేట్ చేసావు. అది కూడా ఒక కారణమే కదా. అలా చెప్పిందంటేనే షాకింగ్గా ఉంది. ఎంతమంది పేరెంట్స్ పిల్లలు చెప్పేది వింటున్నారు కూర్చుని? ఐ డోంట్ థింక్ మచ్, చాలా లిమిటెడ్. వాళ్ళ అభిప్రాయాలు this generation I'm telling you, they have a mind of their own. They don't go by rules of the society, so-called rules of the society that we have made. They always want to break it. When we were youngsters, we also wanted to break the rules, and we did break the rules. But we never went to the extent of hurting somebody. If I'm breaking the rule, it should be for my good, not for someone's bad. Okay. Did you get my point? Yes, noted. If you see okappati love stories, like mine is a love marriage. So when I was dating time lo, I never crossed my limits. I knew what is right for me and what is wrong for me, and I always was trying to convince my parents. I was brave enough to actually stand up to my father. బాగా తన్నులు కూడా పడ్డాయి. ఊరికే ఉంటారా మరి? ఇది స్టూడెంట్ ఉన్నప్పుడు పడతాయి మరి. మనం బ్రేక్ చేసాం కదా రూల్. బట్ ఐ నెవర్ హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్స్, నెవర్. I told my mom, I explained it to her, I told my dad. I didn't explain it to him, but I told my dad. Okay. He's a good person, and I tried to convince them, and my elder brothers also. Etla ante I did not hurt anybody.
అది హర్ట్ వరకు వెళ్ళింది అంటే మాత్రం అది తప్పే, ఖచ్చితంగా తప్పే. You're not able to convince ఆ your లిమిట్ parents, తెలిసి ఉండాలి. you need to rethink about your decisions. That's what I feel. ఓకే. సో ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్లో మీరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కాలేజెస్లో జరిగే ఈవ్ టీజింగ్ కానీ అక్కడ జరిగే హెరాస్మెంట్స్ కానీ మీరు లోపలికి వెళ్ళి గుర్తించలేరు కదా, అక్కడ ఆ ప్రిమిసెస్లో ఎప్పుడైనా వెయిట్ చేయడం, పట్టుకోవడం ఇలాంటివి జరుగుతాయా? అక్కడ ఉంటారా టీం? ఎస్ అండి, డెఫినెట్లీ. మీరు హాట్ స్పాట్స్ అంటున్నారు కదా, దేర్ ఆర్ హాట్ టైమింగ్స్ ఆల్సో. హాట్ స్పాట్ టైమింగ్ ఓకే. స్కూల్కి ఓపెన్ అయ్యే టైంలో లోపలికి పిల్లలు వెళ్తూ ఉంటారు కదా, ఆ టైంలో, బస్ స్టాప్స్లో, స్కూల్ ఓపెనింగ్ అండ్ స్కూల్ క్లోజింగ్ టైమ్స్లో, ఓకే, సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యే టైంలో, ఓకే, కాలేజెస్లో సెషన్స్ అయిపోయే టైంలో, అచ్చా, క్యాంటీన్లో కూర్చుని ఉన్నప్పుడు, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మా వాళ్ళు నిఘా పెట్టారు, ఉంటారు. ఓకే. సో ఆ నాట్ ఓన్లీ స్పాట్ ఆ ప్లేసే కాకుండా ఆ టైమింగ్స్లో కూడా, ఎస్పెషలీ మెట్రోస్లో వర్కింగ్ విమెన్ వస్తారు. ఫ్రమ్ లైక్ 5 PM నుండి మనం గమనించుకుంటే ఆల్మోస్ట్ 8 to 8:30 PM వరకు వర్కింగ్ విమెన్ చాలా కమ్యూట్ చేస్తూ ఉంటారు. సో మెట్రోస్లో ఆ టైంలో కూడా. ఓకే. జనరల్గా ఇట్లా ఈవ్ టీజింగ్ చేసిన వాళ్ళని రిపీటెడ్గా చేస్తూ ఉన్న వాళ్ళని మీరు అన్నారు కదా, ఒక 7 days అలా జైలు శిక్ష పడుతుంది అని. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఏమైనా మార్పు ఉంటుందా? వాళ్ళే మళ్ళీ రిపీటెడ్గా దొరికే ఛాన్సెస్ ఉంటాయంటారా? అలా దొరికిన సందర్భం ఉందా? మార్పు అన్నారు కదా, యంగ్ పిల్లలైతే మార్పు అనేది మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే. భయపడిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. సో దే గో ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఫియర్, అరే మళ్ళీ నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని. కాబట్టి వాళ్ళు చాలా రిపీట్ మాత్రం చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే సెట్ రైట్. కానీ ఈ తాగుబోతులు, గంజాయి తీసుకునే వాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్. దే డోంట్ కేర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. తాగి వాడు ఏం చేశాడో వాడు గుర్తే ఉండదు, వాడు మళ్ళీ కన్సిడర్ చేయాలా చేయొద్దా అనడానికి. సో దీస్ ఆర్ ద పీపుల్ వీ కీప్ అ వాచ్. Okay. And we also have a facility of verifying repeat offenders in our she teams. She team database-లో మేము సర్చ్ చేస్తే ఇతను రిపీట్ అఫెండరా కాదా అనేది కూడా మాకు తెలిసిపోతుంది. ఓకే. సో ఇమీడియట్గా నిఘా అనేది కూడా పెంచడం జరుగుతుంది. అవసరమైతే సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇలా డైరెక్ట్గానే కాకుండా ఇప్పుడు ఎక్కువ అంతా సోషల్ మీడియా త్రూ ఆన్లైన్ వేధింపులే ఎక్కువ అయిపోతున్నాయి కదా, సో దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేసే కామెంట్స్, అబ్యూజ్ లాంగ్వేజ్తో చేసే కామెంట్స్ని, లేకపోతే డిఎమ్స్లో మనకు కనిపించేవి, ఇవన్నీ అంటే ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ కన్సిడర్ చేయాలా, చేయకూడదా? ఎప్పుడు మనం కంప్లైంట్ దాకా వెళ్ళొచ్చు అని అంటారు? ద మూమెంట్ యూ ఫీల్ హర్ట్ యూ కెన్ కంప్లైంట్. మీకు అది నచ్చట్లేదు, అది చాలా బాధాకరంగా ఉంది, అది అబద్ధపు అబద్ధపు కామెంట్, అంటే అలా జరగకపోయినా ఇలా చేసావు నువ్వు అని చెప్పి రాయడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకున్నాడు, నువ్వు కావాలని రెచ్చగొడుతున్నావు మమ్మల్ని అని చెప్పి ఎవడన్నా కమెంట్ వేసాడు అనుకోండి, దట్ షుడ్ కమ్ అండర్ ద రాడార్. ఓకే. సో ఇట్లాంటివన్నీ కూడా, దీస్ థింగ్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్. రిపీటెడ్గా మెసేజ్లు చేయడము, రిపీటెడ్గా బిహేవ్ చేయడము, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రెడ్ ఫ్లాగ్. అండ్ వీ డోంట్ టేక్ డైరెక్ట్ యాక్షన్ ఇన్ దోస్ కేసెస్, ఎందుకంటే వీ హ్యావ్ అ బెటర్ యాక్ట్, దట్ ఈస్ ద ఐటీ యాక్ట్. ఇట్లాంటి ఆన్లైన్ హరాస్మెంట్స్ అన్నీ కూడా వీ రెఫర్ ఇట్ టు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, డిపెండింగ్ ఆన్ ద విక్టిమ్స్ ఇంట్రెస్ట్, వెదర్ షీ వాంట్స్ టు గో ఫర్ అన్ FIR ఆర్ జస్ట్ ఫర్ అ వార్నింగ్. బేస్డ్ ఆన్ దట్ వీ టేక్ ద నెక్స్ట్ యాక్షన్. ఓకే. IP అడ్రస్ని ట్రేస్ చేయడము, వాటిని పికప్ చేసుకోవడం, అదంతా కూడా చేయడం జరుగుతుంది. ఓకే. కాకపోతే వీ డూ టేక్ హెల్ప్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్ వింగ్. ఓకే. సో అంటే ఇన్స్టాగ్రామ్లో అసలు అమ్మాయిలు ఫోటోలు పోస్ట్ చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? అంటే ఇప్పుడు డీప్ ఫేక్ అని, లేకపోతే న్యూడ్ అని ఒక్కసారి పిక్ చేసేసి ఏవేవో చేస్తున్నారు కదా. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఓకే. బట్ వరల్డ్ ఈజ్ నాట్ లైక్ what it was anymore kada. Everybody wants fame, everybody wants their photograph to be viral for the good reasons.
More likes. And any average girl is trying to become an entrepreneur through Instagram. Whether they become a model, whether they become a influencer, whether they become some great, singer, whether they want to get into the dancing industry. ఇట్లా ప్రతి వాళ్ళు కూడా సోషల్ మీడియాని వాళ్ళ ప్రొఫెషనల్ రీజన్స్కి కూడా వాడుకుంటున్నారు. ఈ భేదము అంటే ప్రొఫెషనల్ రీజన్స్ కోసం వాడడము, ఫేమ్ కోసం వాడడము, ఈ భేదంలో నాకు తెలిసి మిడిల్ క్లాస్ అమ్మాయిలు నలిగిపోతున్నారు. దే వాంట్ టు బీ ఫేమస్, దే వాంట్ టు ఎర్న్ మోర్ మనీ, బట్ దే డోంట్ నో ది ఎగ్జాక్ట్ వే టు అచీవ్ ఇట్. ఓకే, అంటే ప్రొఫెషనల్స్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పాడ్కాస్ట్, యూ గైజ్ ఆర్ ప్రొఫెషనల్, యు ఆర్ ఆల్సో గుడ్ అట్ డూయింగ్ ఇట్, యూ డూ ఇట్, యువర్ పాడ్కాస్ట్ విల్ బి లైక్డ్, ఇట్ విల్ బి అప్రిషియేటెడ్. ఎందుకు? మీరు ప్రొఫెషనల్గా చేస్తున్నారు. అదే అమెచ్యూర్ ఉన్నారనుకోండి, ఏదో పాడ్కాస్ట్ చేయడానికి పోయి అది ఏదో అయ్యి అది ఫేమ్ రాక వాళ్ళు నిరాశ నిస్పృహలు కలిగి, లేదా ఇంకొకడెవడో వీళ్ళ అకౌంట్ని మిస్యూజ్ చేసి ఇంకో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అనేది చాలా ఉంది. సో what is the purpose for you to use this social media to post your photograph, to post your idea, to post your recipes, to post your songs, to post your dance numbers? What is the purpose? అది ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ బీ మోర్ ప్రొఫెషనల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఉన్న లేని అన్ని ఫోటోలు పెట్టాల్సిన పని లేదు. సమ్ క్యాచీ థింగ్స్, సమ్ నైస్ డీసెంట్ వన్స్ విచ్ విల్ గెట్ మోర్ లైక్స్ అనిపిస్తాయో అవి పెడితే ఇన్ ద లాంగ్ రన్ నీకు ఈ సోషల్ మీడియా advertising or marketing అనేది హెల్ప్ అవుతుంది. టిల్ దెన్ ఐ వుడ్ అడ్వైజ్ దెమ్ టు లిమిట్ దెమ్సెల్వ్స్ టు సోషల్ మీడియా, ఎస్పెషలీ యంగ్స్టర్స్. ఓకే, అండ్ ఈ మధ్యకాలంలో మనము యంగ్స్టర్సే కాదు పిల్లలు కూడా వ్లాగ్స్ చేయడం చూస్తూ ఉన్నాం. ఎస్, ఇస్ ఇట్ ఎ గుడ్ సైన్ ఆర్ నాట్? యాజ్ అ కన్వెన్షనల్ మదర్ ఐ విల్ సే నో, బట్ యాజ్ అ డెవలపింగ్ కంట్రీలో మెచ్యూర్ అడల్ట్ లాగా గనక అనుకుంటే అది ఓకే, బట్ లిమిటేషన్స్ ఉండాలి. దే షుడెంట్ బి ఎక్స్పోజ్ టు కెమెరాస్ ఫర్ లాంగ్ అవర్స్. దే షుడెంట్ బి ఎక్స్పోజ్ టు ఫేమ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎందుకంటే అది అడిక్షన్ లాగా కూడా అయిపోతే. వెన్ ఐ టోల్డ్ యూ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ డిస్కషన్, అందులో ఏమవుతుందంటే పిల్లలకి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ అవ్వదు కదా. సో వాళ్ళకి ఇన్హిబిషన్స్ అనేవి ఉండవు, వాళ్ళకి అసెస్మెంట్ చేయలేరు. వాళ్ళు ఈ ఫేమ్ని నా లైఫ్ అంతా ఇంతే ఫేమస్గా ఉంటానేమో నేను అన్నట్టు వాళ్ళు నమ్ముతారు. అండ్ ఇట్ విల్ బికమ్ అడిక్షన్ యాజ్ యూ సెడ్. ఎందుకంటే ఇన్హిబిషన్స్ ఉండవు. అది చేయాలి అయితేనే నాకు ఆనందం వస్తుంది, అది చేయాలి అయితేనే నాకు సంతోషం వస్తుంది అనే ఉద్దేశంతో ఉంటారనమాట పిల్లలు. సో ఐ వుడ్ నాట్ అడ్వైజ్ సో కొన్ని కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. కొన్ని కంట్రీస్లో సర్టెన్ ఏజ్ వరకు సోషల్ మీడియా బ్యాన్ అనే స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చేసారు. సో అలా మన దగ్గర వస్తే బాగుంటుందంటారా? ఐ వోట్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, బీయింగ్ అ పేరెంట్ ఆఫ్ two children, I vote for it. There's no need for them to get into social media at this point of time. Once their minds are fully developed, they can be exposed because they understand what is right, what is wrong. Even in mild doses, drugs are not good kada. Similarly, screen addiction and these kinds of exposure to media is not advisable. Okay. Indiscriminate antam kada, ala not advisable. Within limits, within strict conditions, it can be allowed. Okay. Because technology తెలియకుండా పెరగడం అనేది అవ్వదు కదా. It has become like I don't go to bathroom without my phone in hand. అంత అడిక్టెడ్ అయిపోయాం మనం. బట్ వీ నో వేర్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అనేది. కానీ చిల్డ్రన్ డోంట్ నో దాట్. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కూడా ఎస్, యువర్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎఫెక్ట్ పడుతుంది మీరు అన్నట్టు. డెవలప్స్ ఓన్లీ టిల్ ది ఏజ్ ఆఫ్ 21.
ఓకే. యూ షుడ్ రిమెంబర్ దాట్. ఓకే. అండ్ రీసెంట్గా జూబ్లీ హిల్స్ రిచ్ కిడ్స్ కేస్ మనం చూసాం. అంటే రిచ్ కిడ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేసి ఇన్స్టాగ్రామ్ త్రూ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం, ఆ పేరిట ఆ పేరిట ఈ పేరిట బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా. అంటే రిచ్ కిడ్స్ ఎంత అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు టార్గెట్ అవుతున్నారు కాబట్టి. ఎస్, ఎంత అలర్ట్గా ఉండాలి అంటే ఏ చైల్డ్ అయినా అలర్ట్గా ఉండాలి. దానికి చేయాల్సిన హోంవర్క్ పేరెంట్స్ చేయాలి. whenever a abuser enters into a child's life, especially a teenager's life, he will not enter like a villain. ఓ మీసాలు వేసుకొని, గడ్డాలు వేసుకొని, బొట్టు నామాలు పెట్టుకొని అలా ఎంటర్ అవ్వరు. దే విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ లైక్ యువర్ నేబర్. పక్కింట్లో ఉన్న వ్యక్తి లాగానే అన్హార్మ్ఫుల్గా, హార్మ్లెస్గా కనిపిస్తూ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత మరి మంచిగా ఉన్న వాళ్ళని నమ్మాలి కదా, నమ్మకుండా ఏం చేస్తామని అడుగుతారు. న్యాచురలీ నమ్ముతారు పిల్లలు. కానీ ఎంతవరకు వాళ్ళని నీ లైఫ్లోకి ఎంటర్ కానివ్వాలి? నీ ఫ్రెండ్ సర్కిల్ వరకు ఓకే, నీ పేరెంట్స్, నీ సిబ్లింగ్స్, నీ మనీ మ్యాటర్స్, డబ్బుల డిమాండింగ్, రిక్వెస్టింగ్ యూ ఫర్ సెక్షువల్ ఫేవర్స్, ఇవన్నీ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి అలర్ట్. దీస్ ఆర్ బిగ్ టైమ్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ టీనేజర్స్ ప్లీజ్. అవతల వ్యక్తి నిన్ను ప్రేమగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమగా మాట్లాడుతున్నా కూడా నమ్మాల్సిన పని లేదు. పోనీ నువ్వు నమ్మావే అనుకుందాం, అతన్ని మీ ఇంటి లోపలికి తేవాల్సిన పని లేదు. పోనీ ఇంటి లోపలికి తెచ్చావు, అతనికి నీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకుంటాడు, వాడే తెలుసుకుంటాడు. కానీ లూప్ హోల్స్ తెలియాల్సిన అవసరం లేదు. అంటే అమ్మని అడిగితే అమ్మ డబ్బులు ఇస్తుంది, నాన్నని అడిగితే నాన్న డబ్బులు ఇస్తాడు, లేదు నాన్న ఫలానా అల్మారాలో ఇన్ని డబ్బులు పెట్టాడు, లోపల పెట్టుకుంటాడు, ఎప్పుడు కీ లాక్ అండ్ కీ నా చేతికి ఇస్తాడు, లేకపోతే తన దగ్గర పెట్టుకుంటాడు. ఇవన్నీ వివరాలు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. నేను ఈరోజే ఒక కొత్త నెక్లెస్ కొనుక్కున్నా, నేను ఈరోజే సింగపూర్ ట్రిప్కి ప్లాన్ చేశా, ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. దిస్ ఇస్ ఆల్ నాట్ నెసెసరీ. యూ షుడెంట్ డూ ఇట్, విచ్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. So I would advise the rich kids that you be free on your social media, be happy on your social media, but look for these red flags. సడన్గా వాడు నిన్ను సడన్గా నాకు పెద్ద లాస్ వచ్చింది నా బిజినెస్లో, సో నాకు అర్జెంటుగా ఒక 8 lakhs లేకపోతే నేను నాది చావో బతుకో అయిపోతుంది అని చెప్పాడు అనుకోండి. షీ షుడ్ థింక్, షీ అండ్ ఈవెన్ సమ్ కేసెస్ బాయ్స్ షుడ్ ఆల్సో థింక్, ఎందుకు వాడు సడన్గా డబ్బుల దగ్గరికి వెళ్తున్నాడు, ఎందుకు సడన్గా ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఇమ్మీడియట్లీ ద చైల్డ్ షుడ్ బి అలార్మ్డ్. అసలు ఏంటిది, ఎందుకు చేస్తున్నాడు ఇలా. దే షుడ్ టేక్ అ పాజ్. తప్పేం లేదు, పాజ్ తీసుకోవచ్చు. హీ మైట్ బిల్డ్ అ ప్రెషర్, అది కూడా ఇమోషనల్ ప్రెషర్, విచ్ హ్యాపెండ్ ఇన్ ద రిచ్ కిడ్స్ కేస్. ఇమోషనల్ ప్రెషర్ బిల్డప్ చేసినప్పుడు ఇంట్లో దొంగతనం చేసి మరీ తీసుకెళ్ళి అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. దర్ ఇస్ నో నీడ్ ఫర్ దాట్. దీస్ ఆర్ ఆల్ రెడ్ ఫ్లాగ్స్. అండ్ ఇంకొక సిచ్యువేషన్లో నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఎక్స్పీరియన్స్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నీకు ఇస్తాను అని మిడ్నైట్ నిన్ను బయటికి తీసుకెళ్ళాడు అనుకోండి, డూ యూ థింక్ ఇట్ ఈస్ అ గ్రీన్ ఫ్లాగ్? నో, ఇట్స్ అ క్లియర్ రెడ్ ఫ్లాగ్. యూ నీడ్ టు బి అలర్ట్. మరి ఈ రెడ్ ఫ్లాగ్స్లో అసలు రెడ్ ఫ్లాగ్సా కాదా అనేది చెప్పేది ఎవరు, ఎలా తెలుసుకోవాలి? పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఆన్ every opportunity they get. The conversation does not have to turn bitter between parents and children till the parents know how to warn their children. Okay, this is the limit in our house. ఇది దాటినవు అంటే we cannot accept it. This behavior will be condemned. అని చెప్పి క్లియర్ బౌండరీస్ అనేవి వీళ్ళు పెట్టడం అనేది జరగాలి. ఓకే, సో ఐ థింక్ మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు రెడ్ ఫ్లాగ్స్ని గమనించుకోవాల్సిన అవసరం ప్రతి చైల్డ్కి ఉంది.
సిమిలర్లీ ద పేరెంట్స్ షుడ్ టెల్ దెమ్ వాట్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్. ఇలా జరిగితే ఇలా చేయండి అని చెప్పి. ఓకే. సో షీ టీమ్, స్పందన టీమ్ అండ్ భరోసా, సో ఈ మూడింటిని మీరు డీల్ చేస్తున్నారు. ఇప్పుడు షీ టీంలో మీ దగ్గరకు వచ్చే పర్సన్స్ని ఎవరైతే హెరాస్ చేశారో ఆ పర్సన్స్ని ఎట్లా డీల్ చేస్తారు? భరోసాకి వెళ్ళిన తర్వాత విక్టిమ్స్తో మీరు ఎలా మాట్లాడతారు? ఆ రోల్స్ ఎట్లా అంతేనా? ఇది షీ టీమ్ అయితే ఇది భరోసా. ఓకే. నేను ఇంతకు మించి చెప్పను. ఓకే. జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ అంటే బూతులు మాట్లాడేస్తారు, లేకపోతే పోనీ మెన్ అట్లీస్ట్ డీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది అని. సేమ్ విత్ ఉమెనా? అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. జనరల్గా ఎట్లా వెరీ స్ట్రిక్టా లేకపోతే ఎట్లా డీల్ చేస్తారు? షీ టీమ్స్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఓకే. భరోసా అంత టేకింగ్ కేర్ నాకు తెలిసి సెక్షువల్ అబ్యూస్ విక్టిమ్స్కి ప్రపంచంలో ఇంకెక్కడ అట్లాంటి సిస్టమ్ లేదు. అంత టేక్ కేర్ చేస్తాం. ఓకే. We follow it up, we talk to the child, we call the child, we tell her what is good for her, what is bad for her. We make sure that they are pursuing their education. Even if it is not in the same school, we ensure that they get an admission in another school. And her identity is protected. Lots of things happen in Bharosa. సో స్కూల్స్, కాలేజెస్, క్రౌడెడ్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఏమైనా ఆఫీసెస్ నుండి కూడా మీకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయా? వస్తుంటాయి. ఎస్. ఎట్లా డీల్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్ పోష్ కంప్లైంట్స్ మాకు చాలా వస్తాయి. ఓకే. దాంట్లో భాగంగా అలాంటి కంప్లైంట్స్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండుంటారు. అంటే ఇట్లా గంజాయి బ్యాచ్ ఇలా కాకుండా బిగ్ షాట్స్ ఉండుంటారు. సో హౌ యూ డూ డీల్? ఫస్ట్ థింగ్ ఈజ్ as soon as they come, we ask them whether they have informed their internal committee. ఓకే. ఇంటర్నల్ కమిటీ నాలెడ్జ్లో ఉంది, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు అని తెలియగానే we immediately get into action. Okay. First, we try to understand what the victim is looking for, whether she is looking for a warning from police or whether she is looking for a proper case to be registered. Okay. It is up to the victim. Based on the, usually వీళ్ళందరూ అడల్ట్స్ ఉంటారు కాబట్టి డెసిషన్ మేకింగ్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి based on what they request, we go ahead with the police action, whether it is through she teams or through a case getting registered. కేస్ రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడేమో వెన్ ఇట్ కమ్స్ టు షీ టీమ్స్ వార్న్ చేసి ఒక ప్రాపర్ అండర్టేకింగ్ తీసుకొని ఒక ఐఆర్ ప్రిపేర్ చేసి అవన్నీ కూడా హ్యాండిల్ చేస్తాం అన్నమాట షీ టీమ్స్లో. ఆఫ్టర్ దిస్ వాట్ వీ డూ ఈజ్, ఇది బికాజ్ వీ కాంట్ రివీల్ ది ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్, మేము యాజ్ అ జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళ కంపెనీలో ఇమీడియట్గా వి టేకప్ వన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకే. అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించిన తర్వాత అదర్ విక్టిమ్స్ ఎవరైనా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అదర్ విక్టిమ్స్ ఒకవేళ వస్తే ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ వీ హెల్ప్ దెమ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ లీగల్ యాక్షన్. ఓకే. అమ్మో షీటింగ్స్ వస్తున్నారు అని పోకరీస్ భయపడే సిచ్యువేషన్ ఉందంటారా? పక్కా. అంతేనా? ఎస్. ఓకే. చాలా సందర్భాల్లో మీరు రెడ్ హ్యాండెడ్గానే పట్టుకుంటూ ఉంటారు కదా, సో అప్పుడు వాళ్ళు చెప్పే స్టోరీస్ ఎట్లా ఉంటాయి? ఏం లేదు సార్, ఏం లేదు, ఏం చేసినాం, మేము ఏం చేసినాం. ఓకే. బికాజ్ ఎవిడెన్స్ కూడా మనం ప్రొడ్యూస్ యాక్సెప్ట్ ఇట్ ఆల్సో అన్లెస్ వి షో దెమ్ ద వీడియో. ఓకే. అప్పుడు ఇంకా అప్పుడు తగ్గుతారు, అప్పుడు తగ్గి ఇంకేం చేయలేరుగా. దట్స్ హౌ. సో ఎవిడెన్స్ ఇంపార్టెంట్. ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మీరు పట్టుకున్నప్పుడు ఎక్కువ మైనర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఎక్కువ మైనర్స్ ఉంటారు, ఎక్కువ మేజర్సే ఉంటారు. షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వాళ్ళలో మ్యాక్సిమం లేబర్ క్లాస్ ఉంటారు, లేదా కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు. మైనర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 మందిని పట్టుకున్నాం అనుకోండి, మైనర్స్ ఒక 30 మంది ఉంటారు, మిగిలిన వాళ్ళు మేజర్స్. జనరల్గా ఇట్లాంటి వాళ్ళు ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తారండి? ఎలా టార్గెట్ చేస్తూ ఉంటారు? అంటే ఏమైనా వాళ్ళు కొన్ని గమనిస్తూ అదే విక్టిమ్ ఎలా ఉంటే వీళ్ళు ఈజీగా అప్రోచ్ అవుతారు. యూజువలీ ఎట్లా ఉంటుందంటే ఈ మైనర్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలీదు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళా, ఫస్ట్ టైమర్స్ అట్లా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు కనపడితే వాళ్ళకి ఈవ్ టీజింగ్ చేస్తుంటారు. ఈ లేబర్ క్లాస్ ఏదైతే ఉంటారో వాళ్ళు గమనిస్తూ ఉంటారు
ఎవరైతే మైల్డ్గా కనిపించి గట్టిగా అరవదు, ఏం చెయ్యదు అని అనిపించి బై లుకింగ్ ఎట్ హర్ అటైర్ అదంతా చూసుకుని దే ట్రై టు డూ ఇట్. ఓకే. బట్ సమ్టైమ్స్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ అనుకున్నాం, బాయ్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ని కాలేజ్ బయట కుడ్ బి బికాస్ ఆఫ్ దేర్ డ్రెస్సింగ్, కుడ్ బి బికాస్ ఆఫ్ దేర్ హెయిర్ స్టైల్, కుడ్ బి బికాస్ ఆఫ్ దేర్ లుక్, ఇదంతా కూడా కమెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో అంటే మనం మామూలుగా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత లేకపోతే టీన్స్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉంటాం. బట్ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కనిపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్. పిల్లలు ఉన్నారు అని అంటే ఇంకా వాళ్ళని మనం చూస్తూనే ఉండాలి. ఎందుకంటే పిల్లల మీద ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘోరాలు నేరాలు చూస్తుంటే రోజు ఏదో ఒక న్యూస్ పిల్లల మీద అఘాయిత్యాలు. సో పిల్లలు చాలా ఈజీ టార్గెట్ అయిపోతున్నారు వాళ్ళకి. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అబ్యూస్ కానివ్వండి ఏదైనా ఎట్లా మీరు డీల్ చేస్తారు? సో పాథటిక్ సిచ్యువేషన్ ఏంటి అంటే 2-year-old, 3-year-old, 6-year-old విక్టిమ్స్ వస్తున్నప్పుడు అసలు వాట్ పెయిన్స్ మీ ఈజ్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ ట్రామాని వాళ్ళు ఎన్ని రోజులు క్యారీ చేయాలో, ఆ ట్రామా నుండి బయటికి రావాలంటే ఎంటైర్ సొసైటీ వాళ్ళని ఎలా చూసుకోవాలో ఆ ఫియర్ ఒకటి వస్తుంది నాకు. రెండోది భరోసా కెన్ టేక్ కేర్, అదొక నమ్మకం చాలా ఉంది నాకు. ఎందుకంటే అవర్ కౌన్సిలర్స్ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, ఆల్మోస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్స్. దే విల్ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ సచ్ మైనర్ చిల్డ్రన్. వాళ్ళకి కంఫర్ట్ ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడించడం అది ఎంత చేసి స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో పెరుగుతుందే కానీ ఇట్ విల్ నాట్ డిక్రీజ్. దెన్ వేర్ డస్ ద రెస్పాన్సిబిలిటీ లై? Responsibility lies with the community. Police has taken care of Bharosa, has given awareness programs, has spoken about good touch, bad touch. ఇవన్నీ చేసినాక కూడా యూ నాట్ బిలీవ్ అ యూకేజీ స్టూడెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అండి, హూ ఎల్స్ విల్ షీ ట్రస్ట్? స్కూల్ ప్రిన్సిపల్ వాజ్ అబ్యూజింగ్ హర్ ఇన్ హిజ్ రూమ్ ఎవ్రీ డే. షీ వాజ్ డెడ్ స్కేర్డ్ టు కమ్ టు స్కూల్. అంత చిన్న పిల్లల్ని మనం ఏమనుకుంటామో, యూజువలీ వాట్ డు వి థింక్, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదేమో, ఇంట్లో ఉండాలని ఇలా చేస్తుంది అనుకుంటాం. కానీ షీ హ్యాడ్ అ డిఫరెంట్ రీజన్. అది ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ద జాబ్ టు బి డన్. ఫైనలీ ఆ పాప వాళ్ళ మదర్కి చెప్తే అప్పుడు దే కేమ్ టు ఇమీడియట్గా కేసు రిజిస్ట్రేషను, ప్రిన్సిపల్ అరెస్ట్ అవ్వడము అదంతా జరిగిపోయింది. కానీ ఆ ట్రామాని ఓన్లీ త్రూ కౌన్సిలింగ్ మనము హీల్ చేయగలుగుతాం. ఎంత టైం పట్టచ్చు అంటే లైక్ ఆ ట్రామా నుండి బయటపడడానికి? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. నో, డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ అబ్యూస్, యా, అండ్ ఆల్సో ఆన్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ద చైల్డ్ హ్యాస్. కొంతమంది పిల్లలు ఎక్స్ట్రోవర్డ్స్ ఉంటారు, వాళ్ళు తొందరగా ఓవర్కమ్ అవుతారు. కొంతమంది ఇంట్రోవర్డ్స్ ఉంటారు, దే కాంట్ టెల్ ఇది నా బాధ అని కూడా చెప్పుకోలేరు. అండ్ ఇంకొకటి, బేసికలీ కిడ్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్. ఎస్, ఆ కన్ఫ్యూజన్తో సగం వాళ్ళు ట్రామాలోంచి బయటికి రాలేరు. దే ఆర్ కన్ఫ్యూజ్డ్, ఏంటిది, వాట్ ఈస్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ విత్ మీ, వై ఆమ్ ఐ బీయింగ్ టచ్డ్ లైక్ దిస్. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది మనం ఎప్పుడైతే స్కూల్కి పంపిస్తామో అప్పటి నుంచే చెప్పాలి. 3 years ఏజ్ నుండి చెప్పాలి. ఓకే, 3 years ఏజ్, ప్రీ స్కూల్ నుండే చెప్పాలి. అండ్ ఐ యాక్చువల్లీ వౌచ్ ఫర్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లెసన్స్ ఇన్ అంగన్వాడీస్ ఆల్సో. ఓకే, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ కాంటాక్ట్ ఫర్ ఆల్ ద రూరల్ చిల్డ్రన్, పువర్ చిల్డ్రన్. వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళకి అబ్యూజ్ అయినట్టు కూడా వాళ్ళకి తెలియదు ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పలేరు, చెప్పరు అంత స్వేచ్ఛగా. వాళ్ళు అలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఎస్, డెఫినెట్లీ. సో ఐ am a big highly vocal for introducing good touch bad touch concept in preschools and అంగన్వాడీస్. ఓకే, సో జనరల్గా ఈ సినిమాల్లో డ్రగ్స్, ఆల్కహాల్ ఇంజురీస్ టు హెల్త్
దాన్ని తీసుకోకండి, దానికి దూరంగా ఉండండి అని డిస్క్లైమర్స్ వేస్తూ ఉంటారు. అలా ఇలా అమ్మాయిల్ని హరాస్ చేయకూడదు, వేధించకూడదు, ఇలాంటివి డిస్క్లైమర్స్ ఉన్నాయా? వేస్తారా? అలాంటి ఆలోచన ఏమైనా చేస్తారా? ఎస్, దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ యాక్చువల్లీ. వీఆర్ ప్లానింగ్ సిపి గారి ఆధ్వర్యంలో సజ్జనార్ సార్ సజెషన్స్ తోటి వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ వీడియోస్ దట్ విల్ బీ రిలీజ్డ్ షార్ట్లీ. అంటే ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నాయి అవి, అండ్ వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ లైక్ దాట్. ఓకే. అండ్ అర్ధరాత్రి అమ్మాయిలు ఒంటరిగా తిరగగలిగే సిచ్యువేషన్ కల్పిస్తోందా షీ టీమ్? వెళ్ళొచ్చు అంటారా? ఎందుకు వెళ్ళాలి? సమ్ అదర్ ఇంటర్వ్యూవర్ హ్యాడ్ ఆస్క్డ్ మీ, మీ పాపని మీరు అర్ధరాత్రి 12 గంటలకి స్ట్రీట్ మీదకి పంపిస్తారా అని అడిగారు. పంపించను అని చెప్పాను. ఓకే. వై విల్ ఐ పుష్ హర్ ఇన్ టు అ రిస్కీ ప్లేస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? కాకపోతే as far as my daughter is concerned, she was in France for 4 months all alone. Entire Europe trip ఒంటరిగా చేసింది. ఓకే. Midnights కూడా she was traveling in cabs and all because of the flight timings. ఓకే. Because of the loneliness, అంటే ఒంటరిగా ఉండడం వల్ల one time నాకు chill ran down my spine మమ్మ అనండి. ఓకే. అంటే ఎటువంటి సిచ్యువేషన్లోకి మనం ఎంటర్ అవుతున్నామో తెలియనప్పుడు కాషియస్గా ఉండడం బెటర్ కదా. యూ నెవర్ నో వాట్ కెన్ హ్యాపెన్, హూ హ్యాస్ స్టార్టెడ్ వేర్, హూ హ్యాస్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ ఇన్ విచ్ ఏరియా, కమింగ్ ఇన్ టు విచ్ ఏరియా అండ్ డూ వాట్. మనం ఎక్స్పెక్ట్ చేయలేని అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్లోకి మన వాళ్ళని మనం పంపదలుచుకోం కదా. సో why only women? I would suggest even men better don't venture out in the dark. యా. ఓకే. కాకపోతే ఇప్పుడు షీ టీమ్స్ లాగా హీటింగ్స్ కావాలి అనే డిమాండ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. డూ రియలీ థింక్ అంటే దానికి అవసరం ఉంది ఇప్పుడు అని You tell me. Do they need? I don't think they need anything like that. అంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఎక్కడ అవుతున్నాయి? I know nobody came and reported. ఓకే. సో ఇన్ని కేసులు అవుతున్నాయి. ఒక కేసు చెప్పండి నాకు. No need of No, you tell me one case where man felt insecure and has booked a case against some other person. No. It's as simple as that. If the demand లేనప్పుడు ఎందుకు సప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మీరు ఇందాక మాట్లాడుతూ పిల్లల మీద జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది అని అంటారు కదా, ఏడ్చిన సందర్భం ఉందా అండి? ఈ కేసుని చూసి ఒక మదర్లా ఫీల్ అయ్యి ఇలా జరిగింది ఏంటి అని ఏడ్చిన సందర్భం ఉన్న కేసు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటే బాగా హారబుల్. అసలు దట్ ఫెలో అబ్యూస్ దట్ గర్ల్ సో బ్యాడ్. ఒకవేళ వాళ్ళ మదర్ వెతుక్కుంటూ ఆ చైల్డ్ని వెతుక్కుంటూ అక్కడికి రాకపోయి ఉంటే everybody thinks he would have killed her అని అన్నారు అక్కడ చుట్టుపక్కల. ఇట్ విల్ నెవర్ గో ఆఫ్ మై మైండ్. అంటే టైంకి ఇన్ టైం మీరు వెళ్ళి సేవ్ చేశారు? ఇన్ టైం వెళ్ళి ఆ లోకల్ పిల్లలందరూ కలిసి తీసుకొచ్చారు ఆ పాపని. బట్ అబ్యూస్ జరిగింది. హారబుల్. షీ వాజ్ ఇంజర్డ్, ఇంజురీస్ ఆల్ ఓవర్, స్వోలెన్, వాసిపోయి అంతా హారబుల్. మొన్నటి వరకు వాడు వాజ్ ఇన్ జైల్. ఇప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ పుట్ అప్ అ రౌడీ షీట్ ఆల్సో. ఓకే. బట్ పిల్లలు ఈజీ టార్గెట్ అయిపోతున్నారు కదండి, అంటే బికాజ్ వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేరు, గట్టిగా అరవలేరు, నోరు నొక్కేస్తారు. సో ఇలాంటివి ఆఫ్ కిల్లింగ్ దెమ్ ఇస్ వెరీ, ఇట్స్ ఈజీ టు కిల్ దెమ్. చిన్న పిల్లలు కదా, మరి అంత పెయిన్ అనుభవించి అంటే సర్వైవ్ అవ్వడం అన్నది చాలా కేసెస్లో అంటే రేర్గా కనిపిస్తూ ఉంటుందేమో మనకి. పాప వీ కెప్ట్ హిమ్ అండర్ కస్టడీ ఫర్ ఎ లాంగ్ టైమ్. జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు చాలా లాంగ్ టైం. ఐ థింక్ 3 months అనుకుంటా, 3 months 4 months ఉన్నాడు. వాడు జైల్లో నుండి రిలీజ్ బెయిల్ పైన హైకోర్టు నుండి బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ మీద రిలీజ్ అవుతున్నాడని తెలిసి ఆ పాప వాళ్ళ మదర్ వచ్చారండి. నాకు వాళ్ళ ఫేస్లో ఆ ఫియర్
ఐ నెవర్ ఫర్గెట్. ఆ పాప ఫేస్లో, వాళ్ళ మదర్ ఫేస్లో నెవర్ ఫర్గెట్. ఏమైనా చేస్తారేమో, ఏమైనా చేస్తారు, భయం. బట్ అలా చిన్నపిల్లలు సర్వైవ్ అయిన కేసెస్లో ఎట్లా బయటపడతారండి? ఆ ఫిజికల్ అంటే ఆ గాయాలు మానిపోతాయేమో కొన్ని రోజులకి, బట్ ఆ ట్రామా నుండి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళు ఎలా పెరుగుతారు ఏంటి? దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. సొసైటీ నుండి కూడా వాళ్ళకి సపోర్ట్ అవసరం ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ సెషన్స్, థెరపీ సెషన్స్ ఉంటాయి, అది కంపల్సరీ చేయించాలి. అండ్ షీ నీడ్స్ టు బీ కాన్స్టెంట్లీ రీఅష్యూర్డ్ దట్ నథింగ్ లైక్ దాట్ విల్ హ్యాపెన్ ఎవర్ అగైన్ ఇన్ హర్ లైఫ్. ఆ ట్రామా నీకు మళ్ళీ ఉండదు లైఫ్లో అనేది ధైర్యం ఇవ్వగలిగాను. స్కూల్ హ్యాస్ అ రోల్ టు ప్లే, టీచర్స్ హ్యావ్ అ రోల్ టు ప్లే, పీపుల్ అరౌండ్ హర్ హ్యావ్ అ రోల్ టు ప్లే. మీరు ఇందాక చెప్తున్నప్పుడు కూడా ఇళ్లలో జరిగే హెరాస్మెంట్స్ గురించి, పెద్దనాన్న పిల్లలు, లేకపోతే స్టెప్ ఫాదర్స్, మేనమామలు, ఇవన్నీ కూడా చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు కదా. వాళ్ళు బయటికి వచ్చి చెప్పే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, బట్ చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? స్కూల్ పిల్లల్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసి మీరు ఇలా అప్రోచ్ అవ్వచ్చు, ఈ నెంబర్కి డయల్ చేయొచ్చు అన్నవి ఏమన్నా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు? యా, మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తుంటాము. ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సింది ఫస్ట్ ఈజ్ చైల్డ్ లైన్ 1098. 1098 ఈజ్ చైల్డ్ లైన్. దానికన్నా కాల్ చేయొచ్చు, లేదా డయల్ 100, డయల్ 112, రెండిట్లో దేనికి చేసినా పర్వాలేదు. సో దీస్ ఆర్ ఇమీడియట్ రెస్పాన్స్ మెకానిజమ్స్. ఇది కాకుండా యూ కెన్ ఆల్సో గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్ట్ ఇట్. అండ్ అది అలా కుదరకపోయినా షీ టీమ్స్ ఉంది, యూ కెన్ కమ్ అండ్ రిపోర్ట్ ఎట్ ద షీ టీమ్స్. వీ డూ గెట్ అ లాట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్, మైనర్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ ఇన్ షీ టీమ్స్ ఆల్సో. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళరు వాళ్ళు, డైరెక్ట్గా షీ టీమ్స్కి వస్తారు. సో అలా కూడా రావచ్చు. అండ్ యూ కెన్ టెక్స్ట్ ఆన్ షీ టీమ్స్ వాట్సాప్ 9490616555. ఓకే, సో దానికి కూడా వాట్సాప్ చేయొచ్చు. సో మీరంటే చాలా బ్రాడ్ మైండెడ్గా ఒక కాప్లో ఆలోచిస్తారు కాబట్టి ఓకే. బట్ విక్టిమ్స్ చాలా సమయాల్లో ఇట్లా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అంత ఫ్రెండ్లీగానే ఉంటారా అంటే అంటే విక్టిమ్ని బ్లేమ్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా అక్కడైనా ఉంటాయా? వాళ్ళు ఏమైనా ఫేస్ చేస్తారా? అలా చేసినప్పుడు ఏం చేయాలి? బై అండ్ లార్జ్ జరగదు యూజువలీ. కానీ సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొంతమంది కన్వెన్షనల్ కన్జర్వేటివ్ థింకింగ్ ఉన్న రేర్గా కానిస్టేబుల్ ర్యాంక్ నుండి ఎస్ఐలుగా అవుతారు కదా, వాళ్ళు ఏమనేస్తారంటే వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చూసిన సిచ్యువేషన్స్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ అవన్నీ గమనించుకొని నువ్వు ఇది చేయకపోతే అయిపోతుండే కదా, ఇదంతా జరగకపోతుండే కదా అని ఒక మాట అనే అవకాశం అయితే లేదని అయితే నేను చెప్పను, ఉంటుంది. కానీ బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ నౌ డేస్. ఓకే, అలా అన్నారని తెలిసినా కూడా సస్పెండ్ అవుతారని మాత్రం తెలుసు. ఓకే. సో ఏం చెప్తారండి ఫైనలీ, అంటే అమ్మాయిలకి, టీన్స్కి, ఈవెన్ పిల్లలకి ఎలా అలర్ట్గా ఉండాలి? ఇంట్లో అయినా బయటకు వచ్చినప్పుడైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి? సింపుల్ టిప్స్ ఏమైనా ఫాలో అవుతే సేఫ్గా ఉంటారు అనేలాగా ఏమైనా ఉందా? మనకి చిన్నప్పుడు ఒక భయం పెట్టేవాళ్ళు మన పేరెంట్స్. ఏమని అంటే గుర్తు తెలియని స్ట్రేంజర్స్ దగ్గర చాక్లెట్స్ తీసుకోవద్దు. ఇఫ్ యూ డోంట్ నో దట్ పర్సన్, డోంట్ టేక్ ద చాక్లెట్. కానీ ఇప్పుడున్న కాలంలో పరిచయం ఉన్నా కూడా చాక్లెట్లు ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకోవద్దు. ఓకే, ఎవరైనా అంకుల్, ఎవరైనా అబ్బాయి నిన్ను పద ఆ రూమ్లోకి వెళ్దామని ఒంటరిగా తీసుకెళ్తే వెళ్ళొద్దు. ఎనీ స్ట్రేంజర్, if you feel weird around him, immediately tell your parents, this person is giving me different vibes, I am not liking it. Immediate ga cheppeseyandi. That is the first tip. Rendodi, you need to be aware of
yourself, aware of your surroundings, and aware of what is good and what is bad, whether it is touch or whether it is some action. Is it good or bad? Simple. Mummy will appreciate it good, mummy will scold bad. If you are planning to hide something from your mother, from your father, that means it is bad. It's as simple as that. Okay. That is these are the things I would like to share with younger children. When it comes to teens, I will share all of this and also tell them that everybody who shows love is not positive for you, and everybody who scolds you is not negative for you. It's as simple as that. ఓకే. సో మీరు కామ్ అండ్ కూల్గా ఆలోచించాలి ఈ ప్రొఫెషన్కి. ఏ ఫ్రస్ట్రేషన్స్ లేకపోతే ఇప్పుడే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, అదే ఎవరైతే హెరాస్ చేశారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక 4 తిట్టేసి వచ్చినాక కూడా మీ మైండ్ కొంచెం కూల్గానే ఆలోచించాలి. ఇంట్లో, బయట, లేకపోతే ఇక్కడ ఎట్లా అది బ్యాలెన్స్ చేస్తారు? అండ్ మీరు ఈ ప్రొఫెషన్కి తగ్గట్టుగా ఎలా ఫిట్గా ఉంటున్నారు? అండ్ మైండ్ సెట్ని కూడా కూల్ అండ్ కామ్గా ఎట్లా ఏర్పరచుకుంటారు? అంటే హెల్దీ ఫుడా, డైటా, ఎక్సర్సైజా, వాట్ యూ డూ, మీ రొటీన్ ఒకసారి షేర్ చేయండి సో దట్ వీ కెన్ ఆల్సో ఫాలో. People who know me, if they see this interview, they'll come and kill me. So fit ante nenu, I can tell you one thing. I control my food a lot. Okay. Luckily, I feel satiety with little food. ఓకే. సో ఏమవుతుందంటే ఐ విల్ ఈట్ లెస్, కాకపోతే ఐ ఈట్ మల్టిపుల్ టైమ్స్. ఏదో ఒకటి స్నాకింగ్ తినడము, ఏదో ఒకటి చేస్తాను. సో దాంతో మై వెయిట్ ఈజ్ అండర్ చెక్. కమింగ్ టు ఎక్సర్సైజ్, ఐ యూస్ టు జిమ్, ఐ యూస్ టు డూ యోగా, కానీ ఈ జస్ట్ ఒక 1 వీక్ 1.5 వీక్ బ్యాక్ స్టాప్ చేశాను. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ఇన్ టు సమ్ మోర్ లైక్ సీరియస్ ఫిజికల్ యాక్టివిటీ. లైక్ వాట్? జిమ్లోనే కొంచెం హెవీ జిమ్ చేద్దామని అనుకుంటున్నాను. వన్స్ ద ట్రైనర్ ఇస్ ఫిక్స్డ్ ఐ స్టార్ట్. ఓకే. సో దట్ ఈస్ మై ఫిట్నెస్. ఇది కమింగ్ టు మై mental health, my family, papam, the biggest sufferers. Really? Yeah, my husband is a big support to me. My elder brothers, they also are very kind, and they, all of them keep in touch అన్నమాట. ఓకే. మీరు అందరూ ప్రొఫెషనల్సే కాబట్టి Yeah. కలిసినప్పుడు ఎలా ఉంటుంది? ఏదో అఫీషియల్ మీటింగ్ లాగా లేదు సరదాగా అవుతారా? పాటలు పాడడం, డాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఓకే. అన్నీ ఉంటాయి. ఓకే. నార్మల్ ఉంటాయి. అండ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ మై ఫ్యామిలీ. వాళ్ళని చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. ఐ కూల్ డౌన్ ఇన్స్టెంట్లీ. ఓకే. హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో ఈ పాడ్కాస్ట్ పూర్తయ్యాక అయిపోయింది, ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? Oh, amazing. Actually, I loved the way you introduced me into the podcast and slowly got me into the professional section, and then slowly calmed it down with a personal touch. Nice. Yeah. Thank you so much. Thank you. Thanks for your valuable time, and once again. It Thanks was a lot. nice meeting you, Nethra. It was nice meeting you, ma'am. Thanks a lot. Thank you.